this syllabus they designed very aptly for you, and all of you. I hope I am audible to you all. So more than my video, my audibility is important now. And yes, now I would like to give you a hand on your syllabus. Really, they made a very nice syllabus for you. So quantitative aptitude all are covered in this syllabus. Who made this syllabus? They covered. There is something where maths we learn at level where at primary level and maybe at intermediate and also at degree level. So there will be stages of learning. Here, this is for any competitive exam. If you think about how you apply your thoughts and your methodology into solving different problems of life. Why maths is important? Immediately, people may say it is like game. ఇంగ్లీష్ లో చెప్పాలా, అందరికి ఇంగ్లీష్ అర్థమవుతుందా? ఇంగ్లీష్ ఓకే అంటే అందరూ హ్యాండ్స్ రైస్ చేయండి, లేదు తెలుగే చెప్పాలంటే హ్యాండ్స్ రైస్ చేయండి. తర్వాత ఇప్పుడు అందరూ ఓకే అంటే ఇంగ్లీష్ విల్ క్యారీ ఆన్. ఓకే ఓకే, వన్ తిరుపతి ఓకే, ఇంగ్లీష్ ఇస్ ఓకే ఫర్ యూ. ఓకే, ఐ డూ మిక్స్డ్ దెన్. ఓకే, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ దే. సో విల్ గో మిక్స్డ్ లాంగ్వేజ్. మనకి నేను ఒక సంతకి వెళ్తే అక్కడ పిల్లాడు మనము 100 రూపీస్ ఇస్తే ఇమ్మీడియట్ గా టకటక చేంజ్ ఇస్తాడు. అంటే లైఫ్ హౌ హీ లెర్న్స్ దట్ మ్యాథ్స్. అతనే అబ్బాయి చదువుకోండి, ఒక ముసలాబు ఉంటుంది, ముసలాబు చదువుకోండి, కానీ కరెక్ట్ చేంజ్ ఇస్తుంది. మీరు వాళ్ళకి ఎప్పుడైనా లోన్ ఇచ్చారా? లోన్ విషయాలు అడగండి, వాళ్ళు చాలా పర్ఫెక్ట్ గా ఎంత డబ్బు ఇవ్వాలి, ఎంత కట్టాలి, రూపాయికి ఎంత లెక్కలు చెప్పేస్తారు వాళ్ళు. మరి బాగా చదువుతున్న 10th క్లాస్ అబ్బాయి తీసుకున్నాం అనుకోండి, వీ గో అండ్ వీ ఆస్క్ హిమ్ వాట్ ఈస్ హిస్ సిచ్యువేషన్. లెక్కలు వేస్తాడు, పేపర్ తీసుకుంటాడు, పాపం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వస్తాడు, దిస్ ఇస్ అ ఫ్యాక్ట్ అని. అంటే ఏం డిఫరెన్స్ ఉంది ఆ అబ్బాయికి? మ్యాథ్స్ లో చాలా మందిని అడుగుతుంటాను, మల్టిప్లికేషన్ ఎందుకు, మామూలుగా డివిజన్ ఎందుకు? మనం నేర్చుకునే మెథడ్ లోపల మనం ఏం చేస్తుంటామంటే, మనం అప్లై చేయం మన మ్యాథమెటిక్స్ ని. మనం అప్లై చేయడానికి ఒక ప్రొసీజర్ ని మనం మెంటల్ గా అడాప్ట్ చేసుకుని ఉంటాం. చిన్నప్పటి నుంచి ఒక్కొక్క ప్రొసీజర్ ఒక్కొక్కరు ఒక్క రకంగా అడాప్ట్ చేసుకుని ఉంటారు. 100 రూపీస్ ఇచ్చినప్పుడు చేంజ్ ఇవ్వాలి అంటే అక్కడికి వెళ్తే మార్కెట్ లోపల వాడు యాడ్ చేస్తాడు, మనం సబ్స్ట్రాక్ట్ చేస్తాం. మన మైండ్ లోపల మనకున్నటువంటి మెథడాలజీ మనకి నేర్పించి ఉంటుంది. తర్వాత విషయం ఎన్ని బాగా అమ్ముడుపోయేది ఏది అని ఏమీ చదువుకోను. నేను ఇక్కడ ఒక మార్కెట్కి వెళ్ళినప్పుడు పండ్ల మార్కెట్ లోపల వాడు మార్కెట్లోకి తీసుకొని వచ్చిన తర్వాత వెంటనే చెప్పేశాడు, సార్ రేటు ఈరోజు ఎక్కువ రాదు సార్. రేటు ఎందుకు ఎక్కువ రాదు? వాడు ఎట్లా చెప్పగలిగాడు? నేను చెప్పాలంటే సాయంత్రం దాకా కూర్చొని డేటా తీసుకొని అనలైజ్ చేసి చెప్పాలి. వాడక్కడ నిలబడిన వచ్చిన మామిడి కాయల లెక్క చూశాడు, ఎన్నెన్ని గంపలు ఉన్నాయి చూసుకున్నాడు, అంతకు ముందుతో కంపేర్ చేసుకున్నాడు, ఈ రోజు నా మామిడికాయలు అమ్ముడుపోతాయా లేదా, రేట్ వస్తుందా లేదా చెప్పేశాడు. అంటే ఎలా చెప్తున్నాడు మ్యాథ్స్, హౌ హీఈస్ ఏబుల్ టు డూ. అతనే మ్యాథ్స్ నేర్చుకోకుండా ఎలా చెప్పగలుగుతున్నాడు, ఇక్కడ అది ముఖ్యం. ఎందుకంటే మ్యాథ్స్ ఇస్ ఏ కామన్ లాంగ్వేజ్ ఫర్ ఆల్. మ్యాథ్స్ అనేది అందరి లాంగ్వేజ్. మ్యాథమెటిక్స్ అనేది ఏదో నేర్పించాల్సినటువంటి లాంగ్వేజ్ కాదు, మనకి న్యాచురల్ గా బై బర్త్ ప్రతి ఒక్కరికి, ఎక్కడో ఊర్లో చేరున్న వాళ్ళకి కూడా మ్యాథమెటిక్స్ ఇస్ ఏ కామన్ ఫండమెంటల్ లాంగ్వేజ్. అది న్యాచురల్ గా మన ప్రకృతిలో పాటు వచ్చినటువంటి ఒక నాలెడ్జ్ ఇది. ఈ క్వాంటిటీ యాప్టిట్యూడ్ లోపలికి వద్దాం. క్వాంటిటీ యాప్టిట్యూడ్ మనకి దేనికోసం ఉపయోగపడుతుంది ఇది అర్థం చేసుకోవాలి మనం. ఈ సబ్జెక్ట్ లోపల మనకి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. రీడ్ వ్యూలోకి వెళ్దాము. ఐ సీ ఫ్రమ్ కరెంట్ స్లైడ్. సో సి వెరీ ఆల్ కంపెనీస్ యూజ్ ఆప్టిట్యూడ్ టెస్ట్. ఎందుకు వాడుతుంటాయి అది అర్థం చేసుకున్నప్పుడు మనకి వాళ్ళు ఎందుకు చూస్తారు, మీరు ఎలా మీరు అక్వైర్డ్ ఎబిలిటీని మీరు ఎలా వాడుతున్నారు, వేరు ఏదైనా కార్యాలు చేస్తున్నారు
use your acquired ability of an individual. You acquired some reasoning, planning, comprehending, communicating, calculating. So most of these things, use them, how you use them అనేది ఎప్పుడు తెలుస్తుంది? యాప్టిట్యూడ్ ఉందా లేదా నీకు? అది వాడదామనే నీకు ఉన్న స్కిల్స్‌ని వాడే నాలెడ్జ్ ఉందా లేదా? దీనికోసం ఆ టెస్ట్ పెడతారు. ఊరికే వీడిని తీసుకుంటే మళ్ళీ వాడతాడా లేదా? ఊరికే రోట్ లెర్నింగ్ లాగా బయటకొచ్చాడా కాలేజీ నుంచి? లేదు కొద్దిగా వీడు నేర్చుకున్న స్కిల్స్‌ని వాడతాడా? అనే క్వాంటిటీ యాప్టిట్యూడ్, వాట్ యాప్టిట్యూడ్ కంపెనీస్ క్యాండిడేట్‌ని సెలెక్ట్ చేసుకొని ఏమేమి పెడుతుంటాయి? ఇది ఒక డేటా ఇచ్చినప్పుడు నువ్వు దాని మీద డెసిషన్ తీసుకోగలగవా లేదా? నువ్వు సిట్యుయేషన్స్‌ని అనలైజ్ చేయగలవా లేదా? ఒక ప్రాబ్లమ్ ఇస్తే సాల్వ్ చేయగలవా లేదా? కొత్త విషయాలు నేర్చుకోవడం నీకు ఉందా లేదా? ఇవన్నీ గూడా నీకు ఉన్నాయా లేదా స్కిల్స్ తెలుసుకోవడం కోసం ఇవన్నీ పెడతారు. ఓకే. ఇవి మరి యాప్టిట్యూడ్ టెస్టింగ్ కంపెనీస్ రియల్లీ నెసెసరీ, నిజంగా అవసరమా? అవసరమే. ఎందుకంటే ఇవన్నీ టాస్క్ స్పెసిఫిక్ మీకు వాటిని అప్లై యాడెండం ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం ఇవి పెడతారు. అప్లై చేయడం అంటే ఇప్పుడు A+B తెలుసు. 1+2 3 అని తెలుసు. నువ్వు అప్లై చేసి ఒక క్వెషన్ అడిగితే నువ్వు దాన్ని సాల్వ్ చేయగలుగుతున్నావా? తర్వాత నీకు తెలుసుకుంటావు. A+B² తెలుసుకుంటావు. కానీ దాన్ని ఎక్కడైనా అప్లై చేయగలుగుతున్నావా? ఒక స్క్వేర్ ఏరియా ఇది అవుతుందని చెప్పి తెలుసుకోగలిగావా? ఎక్కడైనా తెలుసుకున్న నాలెడ్జ్ అప్లై చేయగలుగుతున్నావా అని తెలుసుకోవడం కోసం క్వాంటిటేటివ్ ఎబిలిటీని టెస్ట్ చేస్తారు యాప్టిట్యూడ్ టెస్ట్‌లో. ఓకే. క్వాంటిటేటివ్, లాజికల్ రీజనింగ్, వర్బల్, నాన్ వర్బల్ అని ఉంటాయి. ఇక్కడ ఏ కంపెనీకన్నా సరే ఈ టెస్ట్‌లు ఇవన్నీ ఉంటాయి. మీకున్న సిలబస్ ప్రకారం మనం వెళ్దాం. ఇవన్నీ పర్సెంటేజ్ ఇంక్రీజ్, నంబర్ టెస్ట్‌లు ఇవన్నీ ఉంటాయి. మనకి ఇవన్నీ దాదాపు రేషియో ప్రపోర్షన్ ఉంది మీకు. తర్వాత మీకు డేటా అనాలిసిస్‌కి సంబంధించిన విషయాలున్నాయి. తర్వాత మీకు ఏదైతే ప్రపోర్షనాలిటీ లోపల టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్‌కి సంబంధించినటువంటి రేషియోస్, టైమ్‌కి సంబంధించిన ప్రపోర్షనేట్, ఇవన్నీ కొన్ని రియల్ టైమ్ లోపల అవన్నీ అప్లికబుల్ అయితాయి. వాటికి సంబంధించిన డిస్టెన్స్ మెజర్‌మెంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది? వీటికి సంబంధించిన కాన్సెప్ట్స్ ఇవి ఎక్కువ క్వాంట్స్ లోపల ఎక్కువ కాన్సంట్రేట్ చేసేవి ఎక్కడైతే ఎబిలిటీస్ ఉంటాయో అవన్నీ కూడా మీకు సిలబస్‌లో కవర్ అయ్యాయి. కాబట్టి వాటిని మనం కొద్దిగా కాన్సంట్రేట్ చేద్దాం ఈరోజు. అప్పుడు ఇవన్నీ ఉంటాయి దీంట్లో. లాజికల్ రీజనింగ్‌లో ఇవన్నీ ఉంటాయి. తర్వాత ఈ ఈ డేటా అంతా మనము చూసుకొని ఫస్ట్ దానికొద్దాం. విల్ హావ్ సమ్ బ్రేక్ త్రూ అబౌట్ మీలో గ్రీన్ ఎన్నున్నాయి? ఎనీవన్ కెన్ టైప్ చాట్. గ్రీన్ ఎన్నున్నాయి? గ్రీన్ అనే వర్డ్స్ ఎన్నున్నాయి? చెప్తారా ఎవరైనా? గ్రీన్ వర్డ్స్ చెప్పగలిగారా? కష్టంగా ఉందా? ఓకే. ఐ నీడ్ టు గో బ్యాక్ టు స్లైడ్. ఓకే. ఎనీవన్ ఏబుల్ టు టెల్? కనపడుతుందా మీకంతా? గ్రీన్. గ్రీన్ ఎన్ని చోట్లుంది? లేదా కనపడటం లేదు ఎవరికీ? ఉందంటే ఎవరు రైజ్ చేయరు. గ్రీన్ ఎన్ని చోట్లుంది మీకు? మీకు పేరు పిలిచి అడుగుతాను. గ్రీన్ అనే వర్డ్ ఎన్ని చోట్లుంది? యెల్లో ఎన్ని చోట్లుంది? రెడ్ ఎన్ని చోట్లుంది? ఇక్కడ మనం మామూలుగా హ్యాబిచ్యుయేట్ అయిపోతాం. మామూలుగా మన ప్రెజెంటేషన్ ఆఫ్ థింకింగ్ లోపల ఎట్లుంటుంది? క్వెషన్ టాస్క్ ఇప్పుడు ఇచ్చిన టాస్క్ కంటే దీన్ని అప్లై చేయడం. టాస్క్‌ని అప్లై చేయడం వేరు. టాస్క్ టాస్క్‌ని అప్లై చేయడం వేరు. మామూలుగా యెల్లో అంటే యెల్లో ఇలానే ఉండాలి. ఏ ఫర్ అంటే వెంటనే అందరూ ఏ ఫర్ యాపిలే చెప్పాలి అనేది లెర్నింగ్. అదే యాప్టిట్యూడ్ ఉన్నవాడు ఏ ఫర్ యాంట్ కూడా చెప్తాడు. ఏ ఫర్ ఏదైనా చెప్పొచ్చు. ఒక రూల్ ఉండదు దానికి. లెర్నింగ్ లోపల వి నీడ్ టు గో బియాండ్ అవర్ రెగ్యులర్ లెర్నింగ్. హౌ యూ అప్లై ఫర్ ద టాస్క్. అందుకే ఇక్కడ రకరకాల కలర్స్ లోపల బ్లూ అనేది బ్లూ కలర్‌లో లేదు. బ్లూ కలర్ ఎన్నున్నాయని అడిగినప్పుడు వేరుంటుంది. టాస్క్ లోపల మన నాలెడ్జ్‌ని ఎలా అప్లై
You may be knowing very well about how to do the problem, but you may know mathematically very good at 5th class, 6th class maths. You may be teaching 100 students, but when it comes to your application, the task is different. When you apply your knowledge, ఇది తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. డిగ్రీకి వచ్చిన వాళ్ళు ఇది ఆన్సర్ చేయలేకపోవడం వాళ్ళు ఉండరు, కానీ మిస్టేక్స్ వస్తాయి. దీనిలో ఎందుకు మిస్టేక్ వస్తుంది? వై వీ డూ మిస్టేక్ హియర్? Because our brain is trained in such a way to ask only blue colored count. So you need to go beyond your trying whatever happened till now. అలాగా అనిపిస్తుంది ఏదైనా సరే ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు. ఇటువంటి క్వశ్చన్స్ some application you need to think about how to give some answers to this kind of problems. That's where quantitative ability is a count only. Here I asked about count only, but there is something you are applying in your count. The distinction between some words and recognizing about that one and then counting it. So that is application you are doing. So it is not, and you are disbelieving that red should be in red. So that's where your learning happening here. నీవు నేర్చుకున్న విషయాన్ని నువ్వు అక్కడ అప్లై చేస్తున్నావు. ఎవరైనా ఉన్నారా? నేను చెప్పాను దీనికి ఆన్సర్. ఎవరైనా చెప్తారా? వి స్టార్ట్ ఫ్రమ్ దిస్. మీలో ఎవరైనా మీకు ఎంత దాకా చెప్తారా? ఇక్కడ 3 బాటిల్స్ ఉన్నాయి 30 అన్నాడు. 1 బాటిల్ ఉన్నాయి 2 బర్గర్స్ ఉన్నాయి 20 అన్నాడు. 1 బర్గరు 2 4 ఉన్నాయా? 4 సీసాలు ఉన్నాయి, గ్లాసులు ఉన్నాయి 4 గ్లాసులు 9 అన్నాడు. 1 బర్గరు, గ్లాసు, 1 సీసా ఎంత? ఎనీవన్ ఫ్రమ్ ద క్లాస్? ఎవరో చెప్పారు, ఎవరో చాట్ చేశారు. 15 కరెక్టేనా? ఎలా చెప్పావు? 15 ఎలా చెప్పావు? 15 ఎలా చెప్పావు? టైప్ చేయండి, నేను చాట్లో చూస్తున్నాను. 15 ఎలా చెప్పారు? 17 ఎలా చెప్పారు? రాయండి, స్టెప్స్ వేయండి. 17 అన్న ఎలా చెప్తున్నారు? 5 + 1 4 అయ్యానా? బర్గర్ ఈజ్ ఈక్వల్ టు, మీరు ఇక్కడ డిరైవ్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? 3 బాటిల్స్ 10 కదా, దానికి 10 వాల్యూ పెట్టారు మీరు. దాంతో 10 వాల్యూ అనుకున్నాం. తర్వాత 10కి ఎంత కలిపితే 20 వస్తుంది? 5 కలిపితే 20 వస్తుంది అనుకున్నాం. అప్పుడు దాని వాల్యూ 5 చేసాం. బర్గర్ వాల్యూ 5 చేశాక ఇక్కడ 4 వచ్చింది కాబట్టి దాన్ని 1 వాల్యూ అని ఇస్తున్నాం. 1 వాల్యూ అని ఇచ్చినప్పుడు, సో ఫిగరేటివ్లీ యు ఆర్ గివింగ్ విత్ ద సమ్మేషన్, ఫిగరేటివ్లీ యు ఆర్ గివింగ్ సమ్ వాల్యూ, అసైనింగ్ వాల్యూ టు దట్. ఇక్కడ ఒక లాంగ్వేజ్ పనిచేస్తుంది మనకి చెప్పకపోయినా, జస్ట్ ఫిగరేటివ్లీ యు ఆర్ గివింగ్. ఇది ఎంతైతే ఇది 10 అయింది కదా, ఇది 1 అయింది కదా, బర్గర్ వాల్యూ ఎంత అయింది? అది 5 అయింది కదా, 5 + 10 అయినప్పుడు 15 అవుతుంది కదా. దాంతో 15 60 పెట్టారు. 60 ఎలా వచ్చింది మీరు చెప్పాలి. 60 ఎట్లా వస్తుంది? 10 × 5 కదా, 10 × 5 50 వచ్చిందా? 10 × 5 1. ఇక్కడ 9 ఉంది కదా, ఇక్కడ 9 చూసారా మీరు? చూడలేదా? దాని 5 వాల్యూ ఇస్తున్నారు మీరు. ఇది 5 + 4 కదా, 9 వచ్చింది కదా, అంటే 1 కదా, 1 × 10 కదా, అంతేనా? ఇది ఎబిలిటీ ఆఫ్ హౌ యూ డూ క్వాంట్స్. ఇది కూడా చేయండి ఒకసారి. 2 + 4 24. కరెక్ట్ చేసేటప్పుడు ఈ డిఫరెన్స్ వస్తుంటుంది మనకి ఎగ్జామ్ లోపల. ఇదేంటి ఇట్లా క్వశ్చన్ ఇస్తాడు? ఎస్, దిస్ ఈజ్ వాట్ క్వాంటిటీ ఎబిలిటీ. Ability is you will understand the given problem. You will apply your knowledge and differentiate your normal routine learning. It will be different. That's what ability of a quant. Okay. 13 + 6 16 అయింది. 80 + 2 82 అయింది. 67 + 9 ఏమవుతుంది? ఇప్పుడు ఎట్లా చెప్తారు దీనికి? 20 + 4 రీజనింగ్. You are giving 4 6 2 9 is a, you need to check all the possibilities here, right? In the series, what is the possible? ఇక్కడ 26కి 24 2 తగ్గిందా? 19కి 3 తగ్గిందా? 82కి 82 వచ్చింది. 67కి ఎంత తగ్గుతుంది? ఇది తగ్గుతుందా పెరుగుతుందా? ఈ యాంగిల్లో చూద్దామా? ఇది పెరుగుతున్న 22 తర్వాత 13 వచ్చింది అంటే ఎంత తగ్గింది? 13 నుంచి 80 వచ్చింది. ఏమైనా రిలేషన్ ఉందా వీటి లోపల? అంటే 4కి ఇక్కడ రిలేషన్ ఉందా? ఇది చూస్తాం. 80కి 82 ఎందుకు వచ్చింది ఇక్కడ?
దీనికి 13, 6కి 16 వచ్చినప్పుడు ఇంకా కరెక్ట్ వాల్యూ ఎందుకు వచ్చినాయి? ఎవరైనా చెప్తారా? ఎనీవన్ ఈజ్ ఏబుల్ టు సాల్వ్ దిస్ 16? Can you give reason 69? Why? Give me reason. 20 plus 4, 24. Always he is negating first place here. He is negating first place here and he is adding. That is the conclusion we are deriving. This is applied for all three correctly. So fourth one also will apply such a way. 69. Good. 69. Correct. You are getting into the solid logic puzzle. So this kind of this is what called aptitude. We'll apply. This is what test is called normal regular situation. Situation is maybe illogical. Maybe you may have to derive some meaning. How you derive that apply? How we apply the knowledge? Okay. Differences. These are all things. Series. These are all aptitude tests. We'll get into. Okay. So లార్జెస్ట్ 4 డిజిట్ అంటే ఏమంటాము? సో నెంబర్ సిరీస్ లోపల ఎలా ఇస్తాము, ఒక్కొక్క దానికి పవర్స్ ఎలా వస్తాయి, పర్సంటేజ్లు ఎన్ని ఉంటాయి, ఇవి ఇంపార్టెంట్. ఓకే, నౌ ఐ విల్ కమ్ టు నో. ఐ జస్ట్ వాంట్ టు కీప్ సమ్ క్వశ్చన్స్ ఫర్ యూ సో దట్ విల్ ఎండ్. Okay, today we will be doing maths only. All of you keep one paper and pen ready with you so that it will be easy for you to follow this. Okay, మీరు చాలా మంది మొబైల్ తో జాయిన్ ఉండొచ్చు కాబట్టి కొద్దిగా స్క్రీన్ ని పైకి కిందకి జరుపుతుంటే మీకు అర్థం అవుతుంటుంది. ఎవరు హిందీ లేరు కదా, ఇంగ్లీష్ అసలు తెలుగు అర్థం కాని వాళ్ళు ఎవరు లేరు కదా. ఓకే ఓకే, అందరినీ అన్మ్యూట్ చేస్తే అందరూ వినపడతారేమో. ఓకే, నో ప్రాబ్లం, విల్ కంటిన్యూ. ఇక్కడ లెర్నింగ్ కంటే అప్లికేషన్ ఎప్పుడు కూడా మ్యాథ్స్ లోపల ఒక విషయం నేర్చుకోండి. క్వాంటిటీ యాప్టిట్యూడ్ లో మీరు నెంబర్ జరిగినప్పుడే దానికి సంబంధించిన లెర్నింగ్ అనేది వస్తుంది. లెర్నింగ్ హ్యాపెన్స్ ఇన్ మ్యాథమెటిక్స్. డూ ద థింగ్స్. ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు డూ ద థింగ్స్, యు కెనాట్ డూ ద లెర్నింగ్. All of you, I'm giving time. All of you can do some work on this. Okay. I think I am missed out the slide and just coming to reading view. Okay, this I want you to do. I'll understand how many of you are able to do. From that I'll understand where your application of your idea is. Maybe it is not about something I want to. Okay, my video is now you focus on this work only. What is that? Let me see. I want to see how many of you are able to do this. A batsman scored 110 runs, which included 3 boundaries, 8 sixes. And what is how you work on this one? ఈ ప్రాబ్లమ్ ని ఒకసారి ఆలోచిద్దాం. క్వాంటిటీ ఎబిలిటీ ఈజ్ అబౌట్ హౌ యూ అప్లై. ఫస్ట్ చాలా మంది వెంటనే మెంటల్ గా ఏమైపోతారు. నార్మల్ మెథడ్ ఏం చేస్తాం మనము, చిన్నప్పుడు పిల్లలకి చెప్పాలనుకునేది, నువ్వు బౌండరీస్ అనేది రాసుకోవాలి. వాల్యూ వచ్చింది, తర్వాత 3 బౌండరీస్ అంటే 3 into 4, 8 into 6, స్కోర్డ్ 110 runs. దాంట్లో బౌండరీస్ ఎంత, 6 ఎన్ని, వాట్ పర్సెంట్ ఆఫ్ హిస్ టోటల్ స్కోర్ డిడ్ హి మేక్ బై రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్. ఇప్పుడు రన్నింగ్ బై వికెట్స్ అంటే అనేది తెలియాలి. ఇక్కడ ప్రాక్టికల్ గా ఇక్కడ రన్నింగ్ బిట్వీన్ వికెట్స్ అనేది అసలు క్రికెటే తెలియని వాడు ఈ క్వశ్చన్ చూసాడు అనుకోండి, ఆన్సర్ చేయలేడు. అంటే కామన్ నాలెడ్జ్ అనేది బయట అప్లికేషన్ చేయాలి అంటే ఇట్లా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నా. క్వాంటిటీ ఎబిలిటీ లోపల మీకు బయట జరిగేటటువంటి విషయాలు కామన్ సెన్స్ అంటారు. ఈ కామన్ సెన్స్ ఉండాలి. అరే క్రికెట్ కూడా తెలియకుండా వాడు డిగ్రీ చదువుతాడానికి వచ్చింటాడా? క్రికెట్ గేమ్ తెలియకపోతే మరి ఆన్సర్ చేయలేడు. అంటే మనకి ఏముండాలి, ఎబిలిటీ అబౌట్ సరౌండింగ్స్ తెలియాలి. ఒక గేమ్ లోపల ఏముండొచ్చు, 6లు ఇచ్చాడు, ఒకవేళ ఏమీ తెలియదు, 6లు బౌండరీస్ ఇచ్చాడు, మిగతా ఏంటి అని అడిగినట్టే కదా.
ఆ కామన్ సెన్స్‌తో అన్నా డిరైవ్ చేయగలగాలి. సో, దీన్ని అప్లై చేయగలిగినప్పుడే అప్పుడు వాడు యాప్టిట్యూడ్ ఉన్నట్టు. క్వాంట్స్ లోపల యాప్టిట్యూడ్ ఉన్నట్టు. దాన్ని అప్లై చేయగలిగిన నాలెడ్జ్ ఉన్నట్టు. అంటే ఇక్కడ దట్ దే ఆర్ ఎక్స్‌పెక్టింగ్ అది గుర్తుపెట్టుకోండి. క్వాంటిటీ ఎబిలిటీలో ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఓన్లీ ఒక ఏదో ఫార్ములాని అప్లై చేయడము అనుకుంటుంటారు. తొందరగా టైం లోపల ఫార్ములా అప్లై చేయడము అని అనుకుంటూ ఉంటారు. అది కాదు. వాట్ దే ఆర్ ఎక్స్‌పెక్టింగ్ ఈస్ యూ ఆర్ ఏబుల్ టు రీడ్, యూ ఆర్ ఏబుల్ టు కాంప్రహెండ్, యూ ఆర్ ఏబుల్ టు అనలైజ్, యూ ఆర్ ఏబుల్ టు అప్లై. క్వెషన్‌ని ఫ్రేమ్ అప్ చేసేటప్పుడు మీరు ఏదైనా ఒక మేము ఒక ఎగ్జామ్‌కి క్వాంటిటీ ఎబిలిటీస్ క్వెషన్ పేపర్ తయారు చేసాం. మాకు వెంటనే రివ్యూ వెనక్కొచ్చింది. ఎగ్జామ్ లోపల నేను టీచర్స్ క్యాంపస్ ఎలక్షన్స్ లోపల కొన్ని క్వెషన్స్ తయారు చేసాం. తయారు చేసినప్పుడు మాకు వెంటనే రివ్యూ బోర్డ్ నుంచి వెనక్కొచ్చాయి. నో ఇట్ ఈస్ ఎ స్ట్రెయిట్ ఫార్వర్డ్ క్వెషన్. దేర్ ఈస్ ఎ వాట్ ఎబిలిటీ యూ ఆర్ ఆస్కింగ్ ఇన్ దిస్ క్వెషన్. వాట్ ఎబిలిటీ యూ ఆర్ టెస్టింగ్ విత్ దిస్. కెన్ యూ క్లారిఫై? అని చెప్పి నాకు ఆ క్వెషన్ మీద క్వెరీ వచ్చింది. నేను దానికి ఆన్సర్ చేయాలి నేనిప్పుడు. ఏ ఏ ఎందుకు ఆ క్వెషన్ ఊరికే క్వెషన్ అడగడం కాదు. ఆ క్వెషన్ ఎందుకు అనేది తెలియాలి. ఎవరైనా సి ఆన్సర్ ఇచ్చారు. 54 ఎవరైనా ఎక్స్‌ప్లెయిన్ చేయగలరా? సి ఎలా వచ్చింది? కదా! 8 x 6 ఎంతయింది? 48 అంటే తెలిసుండాలి మీకు. అది మినిమమ్ 3 కాలిక్యులేషన్ తెలిసింది. 3, 4, 12. 12 ప్లస్ 48 ఎంతయింది? హ్మ్. ఎవరు చాట్‌లో ఎవరు యాక్టివ్‌గా లేరు. ఫార్ములా వేయండి. 12 ప్లస్ 48 ఎంతయింది? 48 12 ప్లస్ 48 అంటే వెంటనే చేయాలి, ఫాస్ట్‌గా చేయాలనుకుంటే మీరు ఎప్పుడు కూడా టెన్స్‌ని యాడ్ చేసుకొని తర్వాతది యాడ్ చేసుకోవాలి. 40, 58 రైట్? 8 ప్లస్ 2, 2 ఉంది కదా! 10 వచ్చింది. మళ్ళీ 10 వచ్చింది. అవునా? 60 వచ్చిందా? మిగతా రన్స్ ఎన్నున్నాయి? 50 ఉన్నాయా? 50 అంటే ఎంతున్నట్టు? ఆ పర్సెంటేజ్‌ని వేయాలిక్కడ. ఇక్కడ ట్రిక్ ఏందంటే మీకు పర్సెంటేజ్ తెలిసిందా? మీకు ఓన్లీ ఒక పర్సెంటేజ్ వాల్యూ వేయడం వచ్చిందా? లేదు వాటిని డిఫరెన్షియేట్ చేయడం వచ్చిందా? దాన్ని గూడా కనుక్కోవడానికి ఇది వాడుతూ ఉంటారు. ఈ మెథడ్ వాడుతూ ఉంటారు. ఎలా ఆ వాల్యూ వస్తుంది? ఎలా వస్తుందని తెలియడం ఎక్స్‌ప్రెషన్ ఎలా వేస్తారు? భిన్నాలు ఎలా వేస్తారు? ఎలా డినామినేటర్‌ని ఎలా స్ప్లిట్ చేయగలరు? అంటే ఇవి గూడా అప్లైడ్ నాలెడ్జ్ కింద ఇక్కడ ఇస్తారనమాట. ఓకే. దట్స్ వాట్ ద రీజనింగ్ దిస్ క్వెషన్ పర్సన్ హూ మేడ్ దిస్ క్వెషన్ మెథడ్ డన్. ఇది అర్థం చేసుకోండి మీరు క్వాంటిటీ ఎబిలిటీలో. ఓకే. పర్సెంటేజెస్ అనేవి నేను ఫస్ట్ ఇచ్చాను మీకు. పర్సెంటేజ్ అనేవి ఆహ్, కొన్ని ప్రాబ్లమ్స్ లోపల నేను ఐ వాంట్ టు టీచ్ విత్ డూయింగ్ ఓన్లీ. ఓకే. పర్సెంటేజ్ అన్నప్పుడు మీకొక విషయం తెలియాలి. నేనొకటి one quick mental ability I will show and come back to this. Okay, 1 minute. I'll share it with you. Hold on. I don't share any big screens. I'll share it with you. One open screen only I'll share. Okay, white board of paint only I'll share. Okay. Wait of paint. ఫస్ట్ ఏం చేసుకోవాలి మన మైండ్ లోపల ఎప్పుడు కూడా క్వాంటిటబిలిటీ లోపల క్వెషన్స్ ఉన్నప్పుడు మనం ఏం చేసుకోవాలి అనే దాని గురించి నేను చెప్తున్నాను మీకు. అన్నీ కూడా పర్సెంటేజ్ కావచ్చు, రేషియో కావచ్చు, ప్రపోర్షనేట్ కావచ్చు, వీటన్నిటికి మనకి ఉండే నేను ఒక టెక్నిక్ చెప్తున్నాను మీకు. ఓకే. టెక్నిక్ ఎట్లా వాడుకోవాలి అనేది రావాలి. ఓకే. ఆ టెక్నిక్ వచ్చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఓకే. ఆ! ఇప్పుడు మీకు మైండ్ లోపల ఏముండాలి? ఆహ్, ఒక స్క్రీన్ షేర్ చేస్తున్నా. మీకు మైండ్ ఇదేంటి ఇదేదో పెద్ద నేనేమి గీయటం లేదు. మీకందరికి మైండ్‌లో ఇదొక ఐడియా ఉండాలి అనే దాని గురించి చెప్తున్నాను. క్వాంటిటీ ఎబిలిటీలో హౌ యూ కెన్ డూ ఇట్. ఒక చిన్న మెథడ్‌తో మీరెలా నేర్చుకోవచ్చు. ఓకే. ఇలా నేను గీతలు గీసుకుంటూ
మీరు డిగ్రీకి వచ్చాక క్వాంట్స్ కొద్దిగా ఫాస్ట్‌గా చేయడం ఎక్స్‌పెక్ట్ చేస్తారు. చిన్నపిల్లల్లాగా నెమ్మదిగా చేయడాన్ని ఎక్స్‌పెక్ట్ చేయరు. కాబట్టి కొన్ని టిప్స్ అవసరమైతే మీరు క్వాంట్స్ చేసుకునేటప్పుడు ఫండమెంటల్‌గా ఎప్పుడు కూడా మీరు మైండ్‌లో పెట్టుకోవాలి. ఎలా పెట్టుకుంటారు ఇక్కడ? ఎలా పెట్టుకోవాలంటే మైండ్‌లో ఈ గ్రిడ్‌లా మైండ్‌లో పెట్టుకోండి. ఎప్పుడు కూడా యూజ్ అవుతుంది మీకు. 10, 20 అంటే మాకు అంత అవసరం లేదు అని అనుకునే స్థాయిలో అందరూ ఉండొచ్చు. స్టార్టింగ్‌లో అదే ఉంటుంది. నెమ్మదిగా ప్రాబ్లమ్ సాల్వ్ చేసే కొద్దీ దీని యూజ్‌ఫుల్‌నెస్ మీకు తెలుస్తుంది. ఇలా దీన్ని నేను రాసుకొని పెట్టుకోవాలా? పేపర్ మీద పెట్టుకోవాలా? నేను ఎగ్జామ్‌కి వెళ్ళేటప్పుడు ఇవి రాసుకోవాలా? ఇవన్నీ ఐయామ్ నాట్ టెల్లింగ్. వన్ సింపుల్ మెకానిజం ఇన్ యువర్ బ్రెయిన్ హౌ ఇట్ షుడ్ వర్క్ ఫర్ క్వాంటిటేబిలిటీ అనే దానికి ఎందుకు రాస్తున్నానంటే మీకు ఒక ఈ గ్రిడ్ వ్యూ అనేది అర్థమవుతుందని చెప్పి నేను అదే పనిగా రాస్తున్నాను. ఓకే. ఇక్కడ మీరు ఇటువంటి ఒక గ్రిడ్‌ని ఊహించుకోండి మైండ్‌లో ఎప్పుడు కూడా. మైండ్‌లో ఊహించుకోవడం వల్ల ఉపయోగం ఏముంటుంది? ఓకే. ఎవరైనా చెప్పండి? ఎందుకు అనేది చెప్తాను నేను. మన మైండ్ ఎట్లా పనిచేస్తుందంటే కౌంట్స్‌ని మనం గుర్తుపెట్టుకునేటప్పుడు మన మైండ్ ఎట్లా పనిచేస్తుందంటే ఏదైనా ఒక కౌంట్‌ని వాల్యూ పరంగా కంటే ఫిగరేటివ్‌గా బాగా గుర్తుపెట్టుకుంటాం. ఫిగరేటివ్‌గా గుర్తుపెట్టుకున్నప్పుడు కాంప్రహెండ్ చేసుకోవడం ఎప్పుడు కూడా మనం ఫిగరేటివ్‌గా దీన్ని నేర్చుకోవడం అవసరం. ఇప్పుడు ఎవరైనా సరే 100లో 25% అంటే ఎక్కడ ఉంటుంది పాయింట్ చెప్పగలరా? ఇక్కడ ఉంటుందా? ఇక్కడ ఈ పాయింట్ ఉంటుంది. ఎందుకు? 20 ఉంది. 21, 22, 23, 24, 25 ఒక పాయింట్ ఉంది. మళ్ళీ ఇక్కడ 50% అంటే ఎక్కడ ఉంటుంది? 100లో. ఈ 100 అనేది పాయింటర్ తీసుకుందాం. ఎడ్జ్ పాయింట్. ఓకే. ఇది ఎక్స్‌ట్రా ఏరియా. ఇది గ్రేటర్ థాన్ 100 ఏరియా. ఈ మైండ్ లోపల ఈ కాంప్రహెన్షన్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. పర్సెంటేజ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. మీకు 50 ఇది. ఓకే. ఇది 100 ఇది. తర్వాత 75% ఎక్కడుంది? యూ నీడ్ టు బి ఏబుల్ టు రికగ్నైజ్ వేర్ ఈస్ ద పర్సెంటేజెస్. వేర్ ఈస్ యువర్ 75. 75 is here, right? 1, 2, 3, 4, 5, right? 20 point. Graphical representation of figurative representations will be useful for you. Okay. I'm not going beyond 100. That also is possible. Some questions are possible. So 100 is the break point you're taking. Percentage చెప్పగలరా? 90% అంటే 9 వచ్చేస్తుంది. గుర్తొచ్చేస్తుంది, రైట్? 9 వస్తుంది. రైట్? 90% is 9. ఇక్కడ అన్ని పర్సెంటేజ్‌లు మీకు ఇక్కడికి వచ్చేసాయి. ఓకే. ఇక్కడ వచ్చేటప్పటికి ఏమయ్యాయి? ఎంత డిస్ట్రిబ్యూట్ అయ్యాయి ఫిగరేటివ్‌గా? ఇప్పుడు నేను ఇదే 9% అన్నాం అనుకోండి. 9% అన్నప్పుడు 9 అవుతుందా? 10 అవుతుందా? 10% దగ్గరకు వచ్చాం. 10 లోపల 10% ఎంత అవుతుంది? 1ఆ? 2నా? 1 అవుతుంది. 1 ఇక్కడ ఉంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడికి వచ్చింది. ఈ పాయింట్ దగ్గరకు వచ్చింది. 20%, 30% 20% లోపల ఇవి ఎక్స్‌పాండ్ అయ్యాయి. ఇవి ఎక్స్‌పాండ్ అయ్యాయి. ఇది 1 నుంచి మీరు 10కి వచ్చేటప్పటికి ఈ పాయింట్ ఎక్స్‌పాండ్ అయ్యాయి. ఓకే. నేను ఇట్లెందుకు గుర్తుపెట్టుకోవాలి సార్? నాకు ఇంకా బాగా ఈజీగా నాకు డైరెక్ట్ నేను మల్టిప్లికేషన్ చేసుకోగలను. ఎందుకు ఇదంతా నేను నేర్చుకోవడం ఇప్పుడు? నాకు బానే గుర్తుంటుంది. 1 అనేది ఇంత ఎక్స్‌పాండ్ అయింది. స్కేల్ అయింది. ఇంకా 30కి వెళ్ళేటప్పటికి 3 అనే ఏరియా ఇక్కడ ఎక్స్‌పాండ్ అయింది. ఓకే. ఈ స్కేలింగ్ అనేది మీకు గుర్తొచ్చిందా? 20 వచ్చేటప్పటికి ఇక్కడ ఉందా? కింద పాయింట్ ఉంది కదా! 20 అనేది కింద పాయింట్ కదా! 20 అనేది కింద పాయింట్. అంటే ఇది ఈ ఎక్స్‌పాన్షన్ అనేది మీకు మైండ్‌లో గుర్తుండాలి. ఇది నేను ఒక ఐడియా ఇస్తున్నాను. ఈ ఐడియా ఉన్నప్పుడు మీకు యూజ్ అవుతుంది. 25%, 50%, 75% వీటిని తర్వాత వాటిని భిన్నాల లోపల కూడా న్యూమరేటర్ డినామినేటర్ ఫార్మ్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. 1/4 అంటే ఎంత? 1/8 అంటే ఎంత? 1/6 అంటే ఎంత? ఇవన్నీ కూడా ఐడియా ఉండాలి. పర్సెంటేజ్ ఎట్లా చేస్తాం? పర్సెంటేజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద వాల్యూ బై 100. దానికి సింపుల్‌గా గుర్తుపెట్టుకోవాలనుకున్నప్పుడు పాయింట్స్ లోపల మీరు మల్టిప్లై చేసుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. పాయింట్స్ లోపల మల్టిప్లై చేసుకునే వాళ్ళు పర్సెంటేజెస్ అన్ని కూడా బాగా కాలిక్యులేట్ చేయగలరు. అది చాలా ఇంపార్టెంట్ క్వాంటిటేబిలిటీలో. సో
This is stop sharing of this one. We'll go to our presentation. ఎందుకు చెప్పానంటే comprehension of mathematics is nothing but you need to think of view in graphical way. That's where I just shared a view here. మీరు గ్రాఫికల్ వేలో మీరు షేర్ చేసుకుంటున్నప్పుడు మీకు చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఒక ప్రాబ్లం లోపలికి వద్దాం. పర్సంటేజ్ని అప్లై చేయడం. ది ఫ్రూట్ సెల్లర్ హ్యాడ్ సమ్ యాపిల్స్. ఇక్కడ జాగ్రత్త మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ లోపల ఎప్పుడు కూడా మీరు అన్ని ఆప్షన్స్ వస్తాయి అనుకోకండి. డైరెక్ట్ ఎక్కడైనా సరే మనం చేయాల్సి రావచ్చు కూడా, దానికి సంబంధించిన సొల్యూషన్ కూడా. ఇట్లా ఎవరు కూడా పర్సంటేజ్ సంబంధించిన ప్రాబ్లము అని క్వశ్చన్ రాదు ఎక్కడ. ఇక్కడ మనం క్లాస్ వైజ్ నేర్చుకోవడానికి, క్లాస్ వైజ్ చేసుకోవడానికి మనం పర్సంటేజ్ లో కూడా పర్సంటేజ్ వ్యూ లోపల నేను థింక్ చేయాలనేది ఇక్కడ హింట్ లాగా ఇస్తున్నాం. బట్ సమ్ క్వశ్చన్ మే కమ్, వాట్ యూ హ్యావ్ టు అప్లై, యూ డోంట్ నో వాట్ ఇస్ ద లర్నింగ్ అకార్డింగ్ టు ద క్వశ్చన్ వాట్ ఈస్ ఆస్క్డ్. ఇక్కడ క్వశ్చన్ అర్థం చేసుకోవడంలోకి వెళ్దాం. ఫ్రూట్ సెల్లర్ హ్యాడ్ సమ్ యాపిల్స్. హీ సెల్స్ 40% ఆఫ్ యాపిల్స్ అండ్ స్టిల్ హ్యాస్ 420 యాపిల్స్. ఒరిజినల్లీ హ్యాడ్ అని అడిగాడు, అంటే ఇప్పుడు ఉన్నవి అన్ని ఇచ్చాడు. 420 యాపిల్స్. ఫస్ట్ ఎంత ఉంటే 420 వస్తుంది అని అడిగాడు. 40 అమ్మేశాక ఎన్ని 40 అమ్మేశాక ఎన్ని వచ్చాయి? 40 అమ్మేశాక అన్నప్పుడు మైనస్ అవుతుందా, ప్లస్ అవుతుందా? మైనస్ అయిందా, ప్లస్ అయిందా? మైనస్ అయ్యాక 420 వచ్చింది. అంటే కొన్ని అమ్ముడు పోయాక 420 వచ్చింది. ఈజ్ హ్యావింగ్ ఒరిజినల్లీ హ్యాడ్ కాదు కావాల్సిన క్వశ్చన్. క్వశ్చన్ పర్పస్ ఏంటి? ఈజ్ టెస్టింగ్ యూ అండర్స్టూడ్ మీనింగ్ ఆఫ్ మైనస్. మీనింగ్ ఆఫ్ మైనస్ మీకు ఎవరికైనా అర్థమైందా? తర్వాత పర్సంటేజ్ అనేది అర్థమైందా? పర్సంటేజ్ అప్లై చేయడం అర్థమైందా? పర్సంటేజ్ అప్లై చేయడం అర్థమైనప్పుడు ఏం చేస్తాడు? అప్పుడు ఒరిజినల్ ప్రైస్ మైనస్ ఒరిజినల్ ప్రైస్ ఇస్ ఎక్స్, ఎక్స్ మైనస్ 40% ఆఫ్ ఎక్స్. 40% అన్నప్పుడు 0.4 వేసుకుంటాం. 0.4x ఈజ్ ఈక్వల్ టు 420. ఏమవుతుంది? 420 ఎక్స్, ఎక్స్ మైనస్ 420 అవుతుంది. అంతేనా? ఎక్స్ ఇంటూ ఎలా చేస్తాం? 1 మైనస్ ఎవరైనా చెప్పగలిగారా? 0.6 అవుతుందా? వీళ్ళు చేసే పద్ధతిలో సింపుల్ గా 0.6 వేసేస్తే పర్సంటేజ్ మీకు అర్థమైపోతుంది. అంటే కొద్దిగా అప్లై చేసిన వాళ్ళు ఏం చేస్తారు? వెంటనే 0.6 వేసేస్తారు, అవునా కదా? 0.6 వేసేసుకొని దానికి ఒరిజినల్ వాల్యూ కనుక్కుంటారు. ఓ వచ్చేస్తుందా? ఒరిజినల్ వాల్యూ వస్తుందా? ఎవరైనా ఫార్ములా ఇవ్వాలి నాకు చాట్లో ఎవరేయటం లేదు. కమాన్, ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ అప్లై యువర్ నాలెడ్జ్ అండ్ పుట్ స్టెప్స్ చేయండి. మీకు అసలు ఐడియా ఉందా లేదో చూద్దామండి, పర్సంటేజ్ ఐడియా. ఓకే, మీరు ఇంటరాక్టివ్ ఉంటే తొందరగా మనం ముందరికెళ్ళచ్చు. వినపడుతుందా మీకు అందరికీ? హోప్ యూర్ ఆల్ లిజనింగ్. సపోజ్ ఒరిజినల్లీ హ్యాడ్ ఎక్స్ యాపిల్స్, దెన్ 100 మైనస్ 40% ఆఫ్ ఎక్స్ 420 60. ఇక్కడ దీని బదులు ఏం చేసుకోవచ్చు? 0.6 అని ముందే ఐడియా ఉన్నప్పుడు 0.6 వేసేసుకొని ఎక్స్ వేసుకోవచ్చు. స్టెప్ లోపలికి వెళ్ళిపోవచ్చు. 700 యాపిల్స్ ఉంటే కానీ ఇది రాదు. దిస్ వాట్ అండర్స్టాండింగ్ ఆఫ్ పర్సంటేజ్. x% of y and b is y% of x. Then which of the following is true? A is x% of y, b is y% of x. Then which of the following is true? ఇట్లాంటి వాటిని చేయాలి అంటే మీకు ఎప్పుడైనా సరే చాలా మందికి వేరియబుల్స్ ఇస్తేనే కన్ఫ్యూజ్ అవుతారు. అమ్మో ఇది చాలా కాంప్లెక్స్ లోపలికి వెళ్తారు. దాన్ని వాల్యూస్ లోపలికి పెట్టుకోండి. సమ్ 10 లోపల 10% ఆఫ్ 10 అని అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు 10% ఆఫ్ ఎక్స్ ఎంత అవుతుంది? 10% ఆఫ్ 10 రెండు ఈక్వల్ ఉన్నాయి. రెండు వేరు తీసుకుంటే ఎక్స్ వై వేరే ఇచ్చాడు కదా. 10% ఆఫ్ 20. ఓకే, ఆర్ 5% ఆఫ్ 10. 5% ఆఫ్ 10 అయినప్పుడు ఎక్స్ తక్కువ వై ఎక్కువ తీసుకున్నప్పుడు ఏ ఇస్ స్మాలర్ దాన్ బి అంటామా? ఎలా చెప్పగలం? అది ఏ ఇస్ గ్రేటర్ దాన్ బి అంటామా? అది చెప్పగలమా? దీంతో రిలేషన్షిప్ బిట్వీన్ ఏ అండ్ బి కెనాట్ బి డిటర్మిన్డ్ చెప్పగలమా? ఏ బికి మధ్య సంబంధాన్ని కనిపెట్టగలమా? ఇఫ్ ఎక్స్ ఇస్ స్మాలర్ దాన్ వై దెన్ ఏ ఇస్ గ్రేటర్ దాన్ బి.
చెప్పచ్చా? అట్లా చెప్పచ్చా? ఎక్స్ వై కంటే తక్కువ అయితే నన్ ఆఫ్ దీస్ ఆర్. రిలేషన్‌షిప్ ఏంటి ఇక్కడ? ఎవరు టైప్ చేయడం లేదు. ఉన్నారా అందరూ? ఆల్ ఆఫ్ యూ ఆర్ దేర్? దీనికి మనం పర్సెంటేజ్ దీంట్లో చూద్దాం. 20% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. దెన్ b% ఆఫ్ 20 ఈజ్ ద సేమ్ యాజ్ ఎంత? ఇది ఇంపార్టెంట్. ఎవరు మాట్లాడడం లేదు. నో వన్ ఈజ్ దేర్. సార్ అన్‌మ్యూట్ చేయగలరా అందరూ? అందరిని అన్‌మ్యూట్ చేసేయండి ఒకసారి. లేకుంటే మాట్లాడతారని చూద్దాం. చాట్ లోపల ఎవరు చెప్పడం లేదు. అనేబుల్ టు ఎవరైనా చేయగలిగారా? 20% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఎవరో రాస్తున్నారు. ఇన్‌స్టెడ్ ఆఫ్ ఇట్ రైట్ ఇన్ ఎ చాట్ బాక్స్. చాట్ ఉంటుంది కింద మీద. చాట్‌లోకెళ్ళి చాట్‌లో రాయండి. రాసారా ఎవరన్నా? అన్నప్పుడు ఒక వాల్యూ తీసుకోండి. 20% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. దెన్ b% ఆఫ్ 20 ఈజ్ ద సేమ్ యాజ్ ఎంత అవుతుంది? b% ఆఫ్ అన్నప్పుడు 20/100 ఇంటూ ఏ. 20/100 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయింది. అవునా కదా? b% ఆఫ్ 20 ఏమవుతుంది? దానికి దీనికి సంబంధం ఉందా? 100 b% అనేది ఎంత వస్తుంది? 20/100. 20/100 b20 అయినప్పుడు మీరు రాయగలిగారా? No one is yes. Okay. This is what you need to think of. How much is the value you are getting from the next value? ఇక్కడ అప్లై చేస్తున్నారు మీరు ఇక్కడ 20/100 is equal to b. b% of 20 అయినప్పుడు b 20/100 అయింది. 20% of a 4a/100 కాబట్టి 4% of. ఓకే. దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు అప్లై. ఇక్కడ ఇందాక 5% అన్నారు. మీరు 5% అని ఎందుకు అన్నారు? 20/100 ఈజ్ ఈక్వల్ టు 5 కాబట్టి 1/5 ఎక్కడో ఒక చోట 5 దొరికింది కాబట్టి 5 అని చెప్పేశారు. కానీ ఇక్కడ మీకు 20a/100 20/100 చాలా సార్లు మనం ఏం మిస్టేక్ చేస్తున్నాం అంటే కాంపిటబిలిటీలో ఏదో ఒకటి మైనస్ చేయడం, ప్లస్ చేయడం, మల్టిప్లై చేయడం ఇట్లనే ఎర్రర్స్ చేస్తుంటారు చాలా మంది. ఊహిస్తారు. ఊహించకండి. ఎక్కువ యాప్టిట్యూడ్ లోపల మీకు ఆప్షన్స్ ఉండొచ్చు. మీరు ఊహించకండి. మీరు వాల్యూస్‌ని అప్లై చేసి తెలుసుకోండి. అప్పుడే కరెక్ట్ వాల్యూస్ వస్తాయి. అప్పుడే కరెక్ట్‌గా ఆన్సర్స్ వస్తాయి. ఓకే. ఈ పర్సెంటేజ్ లోపల మీకు అందరికీ తెలిసిన ఒక క్వెషన్ తీసుకుందాము. స్టూడెంట్ మల్టిప్లైడ్ ఎ నంబర్ బై 3/5 ఇన్‌స్టెడ్ ఆఫ్ 5/3. మీరు చేసే మిస్టేక్ ఏది? వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఎర్రర్ ఇన్ ద క్యాలిక్యులేషన్? ఎర్రర్ క్యాలిక్యులేషన్ అంటే ఏం చేయాలి? ఫస్ట్ 3/5తో మల్టిప్లై చేసి 5/a అనుకోండి. ఏని 3/5తో మల్టిప్లై చేస్తే 5a/3 వస్తుంది. మీకేం తెలియాలి ఇక్కడ? రెండిటిని మైనస్ చేసే తెలియాలి. అవునా కదా? ఎల్‌సిఎం తీసుకుంటారు. 15 తీసుకుంటారు. దాని తర్వాత ఎంతొచ్చింది? దాని తర్వాత యూ నీడ్ టు నో హౌ ఏ ఫ్రాక్షన్ ఈస్ రిప్రజెంటెడ్. A fractional difference needs to be done. Then you will be taking the difference of them, right? How much it will come? 3 into 3, 9 minus, right? 5, 25, right? 16 by ఎంత వచ్చింది? ఎంత వస్తుంది? ఎక్కువ ఉన్నది తీసుకోవాలి. ఎక్కువ ఉన్నది ఎక్కడ వస్తుంది? 5/3లో వస్తుందా? 3/5లో 0.6. ఇక్కడ 5/3 అంటే ఎంత? ఇది ఫస్ట్ వాల్యూ పాయింట్‌లో డెసిమల్ లోపల వేసుకొని దాంతో రెండిట్లో ఏది ఎక్కువ వస్తుంది? దీంతో మల్టిప్లై చేస్తే ఎక్కువ వస్తుంది. దీంతో మల్టిప్లై చేస్తే ఎక్కువ వస్తుంది. అప్పుడు దాంట్లో నుంచి దీన్ని మైనస్ చేసుకొని ఆ తర్వాత పర్సెంటేజ్ ఎర్రర్. ఎర్రర్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం మరి? పర్సెంటేజ్ ఆఫ్ వాట్ ఈజ్ ఎర్రర్? పర్సెంట్ ఆఫ్ వాట్ ఈజ్ కాల్డ్ ఎర్రర్? How much is this is the what needs to be done. But he has done this much. Then how much is the increment is coming? That is called error. Okay. This is the value of this one. Now this 64% error is coming because of this. Understood? This is 1% error.
Then another common question in quantitative aptitude is you will get questions about rising questions on cost price, selling price, profit or gain, and loss. అందరికీ తెలిసి ఇది కామన్ గా అందరికీ ఇదే. దిస్ ఇస్ వాట్ కాల్డ్ అప్లైడ్ నాలెడ్జ్. క్వాంటిటేటివ్ ఎబిలిటీలో మనకి చాలా మందికి నీరసపడేది ఇక్కడే, అప్లై చేయకపోవడం. అదే కామన్ గా సంతకెళ్తే మార్కెట్ లోపల కూడా వాడికి మనం టర్మినాలజీ లోపలికి వెళ్తాం. వాడు టర్మినాలజీ లోపల అవసరం లేదు వాడికి. కాస్ట్ ప్రైస్ అని వాడికి చెప్పాల్సిన అవసరం లేదు. సెల్లింగ్ ప్రైస్ అని చెప్పాల్సిన అవసరం లేదు. ప్రాఫిట్ గెయిన్ అనే పదాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. లాస్ అనే పదం అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. చదువుకున్న వాడికి చేసే మ్యాథ్స్ కి ఉన్న తేడా అక్కడే. మనకి ఈ పదాలతో పాటు మనము మన మ్యాథ్స్ నాలెడ్జ్ ని మనము కొద్దిగా కాంప్లెక్స్ చేసుకున్నా సరే, సింప్లిఫైడ్ వే లోపల దీన్ని గుర్తుపెట్టుకోవాలి అనే ఒక యాంగిల్ లోపల వీటిని గుర్తు చేసుకోవడం. ఎప్పుడు కూడా ఒక డెఫినిషన్ అని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. కాస్ట్ ప్రైస్ అనే విషయం చెప్తూనే మీరు కాస్ట్ ప్రైస్ అంటే ఇది అని డెఫినిషన్ మొత్తం అంతా గుర్తుపెట్టుకోగలదు. కాస్ట్ ప్రైస్ అంటే అందరికీ తెలుసు, ప్రపంచంలో అందరికీ తెలుసు. సెల్లింగ్ ప్రైస్ అంటే అందరికీ తెలుసు. మళ్ళీ దాన్ని చదవడంతో ఏమవుతుంది, సెల్లింగ్ ప్రైస్ యొక్క అబ్రివేషన్ ఒకటి గుర్తుపెట్టుకుంటాం. దాంతో మీరు ఫార్ములా లోపల అప్లై చేసుకునేటప్పుడు సెల్లింగ్ ప్రైస్ మైనస్ అవుతుందా, ప్లస్ అవుతుందా అనేది ఒక చిన్న ఒక ఫార్ములేషన్ ని మీరు ఫిగరేటివ్ గా గుర్తుపెట్టుకుంటే మీకు చాలా సులభం అవుతుంది. అప్పుడు దాన్ని మైనస్ చేయొచ్చు, ప్లస్. మ్యాథమెటిక్స్ కి స్పీడ్ మ్యాథమెటిక్స్ కి తేడా ఏముంటుంది, మీరు కాంప్రహెండ్ చేసుకునేటటువంటి ఒక పద్ధతి లోపల తేడా ఉంటుంది. మీరు కాంప్రహెండ్ చేసుకునే ఒక పద్ధతిని మార్చుకోవాలి. మీరు చాలా మంది 14 మల్టిప్లికేషన్ అడుగుతుంటారు. 4 into 6 ఎవరైనా చెప్పగలరా? 4 into 6 అంటే ఏంటి మీనింగ్? 4 into 6 అంటే ఏంటి మీనింగ్? ఓకే, ఒక ఎవరు హూ ఇస్ అడ్మిన్, కెన్ యూ అన్మ్యూట్ ఆల్? అడ్మిన్ ప్లీజ్ అన్మ్యూట్ ఆల్. ఓకే, I'll unmute one by one if there is anyone is there. Deepthi, can you tell? Afrina, Ingil, Teresa, can you tell? Samrin Khan, Priyanka, Rameshri, Uday, anyone? All of you can unmute, I think. You can unmute and tell. Can you tell me what do you mean by 4 into 6? మీరు ఎంటర్ కాంప్రహెన్షన్ మీరు ఏం చేసుకుంటున్నారు? 4 ని 6 times divided by 2. 4 ని 2 times మైనస్ చేయడం. ఇది కాంప్రహెండ్ చేసుకున్న వాడి లక్షణం. లేకుంటే ఏమవుతుంది, 4 into 6 అంటే 4 into 6 is 24 అని అక్కడే ఆగిపోతాం. 4 ని 6 times యాడ్ చేస్తే 4 into 6 అని తెలుసుకున్నప్పుడు ఏం చేస్తాము, ప్రాక్టికల్ లైఫ్ ఈవెంట్స్ లోపల దాన్ని అప్లై చేస్తాం. 4 into 6 అనే ఫార్ములాకి మీనింగ్ కనుక్కుంటాం. 4 ని 6 times యాడ్ చేస్తే 24 వచ్చింది. దాన్ని ఫార్ములేటివ్ గా 4 into 6 అనే దాన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. 24 into 5. ఇప్పుడు నాకు ఎవరైనా అందరూ మల్టిప్లికేషన్ ఇచ్చేటటువంటి 4 ప్రాబ్లమ్స్ చెప్పాలి. ఎవరైనా చెప్పగలరా? క్వాంటిటేటివ్ ఎబిలిటీలో ఇది ముఖ్యం. ఇఫ్ యు ఆర్ టెల్లింగ్ దిస్ దెన్ యు కెన్ గో ఫాస్ట్. ఎవరైనా రాయండి, పోనీ చాట్ ఇది ఎనేబుల్ లేనట్టుంది, మీకు మ్యూట్ ఎనేబుల్ లేనట్టుంది. ఎవరైనా చాట్ లోపల రాయగలరా? నాకు 4 క్వశ్చన్లు అడగాలి. 4 క్వశ్చన్లు మల్టిప్లికేషన్ 4 into 6 రావాలి. యు నీడ్ ఆస్క్ డిఫరెంట్ క్వశ్చన్స్. ఎవరైనా ఆఫ్ యు కెన్ క్వశ్చన్ 4 different questions. Then you know application of మల్టిప్లికేషన్. 4 rows 4 columns లోపల విత్తు నాటారు, ఎన్ని చెట్లు వస్తాయి? ఓకే, 4 మీటర్లు ఉన్నటువంటి ఒక లైన్ ని 6 times దాన్ని ఎక్స్టెండ్ చేశారు. 6 into 4 into 6, 4 ని 4 లైన్ ఉన్నటువంటిది 6 times అంతా 4 into 6 వేసాం. అంటే నేను 4 బాక్సెస్ లోపల 6 చాక్లెట్స్ ఉన్నాయి. ఓవరాల్ హౌ మెనీ చాక్లెట్స్? నేను 3 డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చెప్తున్నా. 3 డిఫరెంట్ ప్రాబ్లమ్స్ కి ఆన్సర్ 4 into 6. నేను ఇక్కడ అప్లై చేసిన 3 డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ని అండర్స్టాండ్ చేసుకోండి. ఎందుకు
తర్వాత 6 shirts, each value 4 rupees. How much is the value? Here box and this may be similar, but question is different. Different questions you should be able to formulate in your mind for particular solution. Then you'll understand, comprehend any quantitative వాల్యూ, క్వాంటిటేటివ్ అప్లికేషన్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఒక చిన్న టిప్ మీ మైండ్ లోపల. ఎప్పుడు కూడా ఏదైనా ఒక లెర్నింగ్ అయిన వెంటనే దానికి 4-5 క్వశ్చన్స్ మీరు ఫ్రేమ్ చేసుకోండి మీ సొంతంగా వాటిని క్వశ్చన్స్ ని ఫ్రేమ్ చేయండి. ఆన్సర్స్ చేయడం ఒక మెథడ్. మీరు 50 ఆన్సర్లు చేయడం వేరు, ఒక 4 ఆ లెర్నింగ్ నుంచి మీకు ప్రాఫిట్ అండ్ లాస్ అని చెప్పాను. ఇమ్మీడియట్ గా మీరు సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ కంటే ఎంత ఉంటుంది అనేది ఎన్ని రకాలుగా అడగచ్చు, అన్ని రకాల క్వశ్చన్స్ మీరు ఫ్రేమ్ చేసుకోగలగాలి. ప్రాఫిట్ గెయిన్ ఎన్ని రకాల క్వశ్చన్స్ అడగచ్చు, మీరు అన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయగలగాలి. లాస్ ని ఎన్ని రకాల క్వశ్చన్స్ అడగచ్చు, అన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయగలగాలి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ యూ while learning quantitative ability. Okay, this is one tip I am giving. Okay, you make sure you learn like from this gain or loss and percentage loss. Percentage is nothing but how much is among the total percentage you will do. Selling price, right? 100 minus last percentage selling price. దీన్ని ఫార్ములా గుర్తుపెట్టుకోకండి. దీన్ని చేయాలంటే మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ మీ అంతకు మీరు ఫార్ములేట్ చేసుకోండి. ఓకే, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఒక రకం గుర్తుంటుంది. మీరు ఒక ఫార్ములేట్ చేసుకుంటే, క్వశ్చన్ ఫార్ములేట్ చేసుకుంటే దాని అండర్స్టాండింగ్ వేరే రకంగా ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ప్రాఫిట్ అండ్ లాస్. విల్ గో టు వేర్ సమ్ రేషియోస్ విల్ గో. ఓకే, రేషియో అండ్ ప్రపోర్షన్, అర్థమెటిక్ స్కిల్స్ టు సింపుల్ రేషియోస్. ఓకే, ఫర్ దిస్ పర్పస్ దిస్ హస్ బీన్ గివెన్. మీకు అందరికి మన క్లాస్ లో ఎంతమంది ఉన్నారు? మొత్తం ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 19 మెంబర్స్ ఉన్నారు. 19 లో ఎలా పేర్లను బట్టి క్యాలిక్యులేట్ చేసుకోండి ఎంతమంది ఉన్నారు అనేది చూసుకోండి. ఎంతమంది ఉన్నారు మీకు క్యాలిక్యులేట్ చేసి చెప్పాలి. ఎవరైనా చెప్పగలరా రేషియో ఎంత ఉన్నారు? హౌ మెనీ గర్ల్స్ టు బాయ్స్? ఇక్కడ ఏం చెప్పారు? 2 sets of numbers. రేషియోస్ ఆర్ కంపారిజన్స్ ఆర్ మేడ్ బిట్వీన్ 2 sets of numbers. ఎప్పుడు కూడా 2 sets of numbers ఏముంటాయి? రేషియో ఆఫ్ girls to boys is 8:7 ఇక్కడ, రైట్? 8 రకంగా ఎట్లా రిప్రజెంట్ చేయొచ్చు ఇది చూద్దాం. రేషియోస్ ఆర్ యూజ్డ్ ఎవ్రీ డే. దే ఆర్ యూజ్డ్ ఫర్ కిలోమీటర్ పర్ అవర్, ద కాస్ట్ ఆఫ్ ఐటమ్స్ పర్ కేజీ లీటర్, అవునా కదా? అవర్లీ రేట్. ఇప్పుడు ఎంత స్పీడ్ తో వెళ్ళావు అంటే ఏమని చెప్తాము? అరే 80 కిలోమీటర్ పర్ అవర్. మనం మామూలుగా నార్మల్ గా కిలోమీటర్ పర్ అవర్ ని ఒక స్టాండర్డ్ కింద తీసుకుంటాం. ఎన్ని కిలోమీటర్లు అవర్ కింద తీసుకోవాలి, సెకండ్స్ కింద తీసుకో. మనది ఒక మిసైల్ అయితే సెకండ్స్ లో ఉంటుంది, ఇంకా స్పీడ్ ని బట్టి. మన స్పీడ్ కి అవర్ సరిపోతుంది కాబట్టి, మన స్పీడోమీటర్ మెజర్మెంట్ కూడా దాంతో అక్యురసీతో సరిపోతుంది కాబట్టి, మన వెలాసిటీ రిజల్యూషన్ ఎంత ఉంటుంది అనేది బట్టి మన రేషియో ఉంటుంది. రిజల్యూషన్ ఇక్కడ బేస్ ఫ్యాక్టర్ ఏంటి? టైం. అక్కడ డిస్టెన్స్ బై టైం అనేది వెలాసిటీ. మన వెలాసిటీ అని చెప్తున్నాం ఇక్కడ. వెలాసిటీ డిస్టెన్స్ బై టైం అనే రేషియోలో వస్తుంది. డిస్టెన్స్ ఎంత టైంలో వెళ్ళాము, హౌ మచ్ టైం యూ హావ్ స్పెండ్ అంటే ఏమన్నట్టు? అన్ని టైమ్స్ డిక్రీజ్ అయినట్టు. మీకు ఇందాక చెప్పాను నేను, డివిజన్ అంటే డిక్రిమెంట్. డివిజన్ అంటే 1/2 అన్నాం అనుకోండి. 1 ని 2 times డిక్రీజ్ చేస్తే ఏమైతుంది? ఫస్ట్ టైం డిక్రీజ్ చేస్తే ఎంత అయింది? పోనీ 4/2 అనుకుందాం. -2 2 అయింది. 2 - 2 0 అయింది. అంటే 2 times డిక్రీజ్ చేస్తే 0 వచ్చింది. ఎంత డిక్రీజ్ చేస్తే 0 వస్తుంది? ఎన్ని సార్లు డిక్రీజ్ చేస్తే 0 వస్తుంది? How many times you decrease, it will become 0. Okay, that is what we are measuring according to 1/1 another ratio. 80 kilometer 1 hour, 80 kilometer per hour, right? Hourly rate per pair, right? Okay, next there are 3 ways to write ratios. ఏమన్నా ఇక్కడ 3 ways ఎక్కడ ఉన్నాయి చూద్దామా? 2 అని పెడతారు ఒకటి, ఒక మెథడ్. ఇంకో మెథడ్ ఏంటి? ఇస్టు. ఇక్కడ ఒక చిన్న కోలన్ పెడతారు. 3:4, 3 apples to 4 oranges. There is ratio. We are measuring with 1 colon. రెండింటి మధ్య లోపల. ఇదొక మెథడ్ ఆఫ్ రిప్రజెంటేషన్. ఇంకొక మెథడ్ ఆఫ్ రిప్రజెంటేషన్ బై అని పెడతారు. బై అని కూడా మనం రాస్తుంటాం రేషియోస్ రాసేటప్పుడు. రేషియోస్ ఈజ్ రిప్రజెంటెడ్ 3 ways. 3 ways లోపల రాయడం ఇప్పుడు చెప్పండి. దీనికి 13 boys 17 girls ఉన్నారు. 3 రకాలుగా 3 different ways లో దీన్ని రిప్రజెంట్ చేయాలి.
ఫైండ్ ద రేషియో ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్. ఇక్కడ బాయ్స్ ఫస్ట్ వచ్చింది, గర్ల్స్ ఫస్ట్ రాస్తాం, బాయ్స్ వాల్యూ తర్వాత రాస్తాం. ఇక్కడ బాయ్స్ వాల్యూ ఫస్ట్ వచ్చింది, తర్వాత గర్ల్స్ వాల్యూ వచ్చింది కాబట్టి బాయ్స్ టు గర్ల్స్ రేషియోస్ అనేది మనకి ఇప్పుడు 13:7 అన్నప్పుడు 17 టైమ్స్ 17 తో 13 డివైడ్ చేయడం అంటే యు ఆర్ మేకింగ్ హౌ మచ్ ఈస్ దిస్ అండ్ హౌ మచ్ ఈస్ దట్, both how many values are proportionately they are available. From that ratio came into picture. Ratios will give you some picturation of rate, of reference. ఒక రెఫరెన్స్ తో చేంజ్ అనేది ఎలా అవుతుంది అనే దాన్ని చెప్పడం కోసం రేషియోస్ ని వాడతాం. రెఫరెన్స్ తో చేంజ్ కావడం అంటే అరే ఆ చెట్టు కంటే ఈ చెట్టు స్పీడ్ గా పెరుగుతుందా, అరే ఆ కార్ కంటే ఈ కార్ స్పీడ్ గా వెళ్తుందా, నేను నీకంటే స్పీడ్ గా నేను పెరుగుతున్నానా, నేను ఎవరు కంపారిజన్. ఇట్ ఈస్ అబౌట్ కంపారిజన్, ఇట్ ఈస్ అబౌట్ ప్రపోర్షనల్, ఇట్ ఈస్ అబౌట్ వేరియేషన్. ఓకే, అటువంటి ప్రాబ్లమ్స్ లోపల వీటిని వాడతారు. ఎంత పర్సంటేజ్ ఉంది అటువంటి ప్రాబ్లమ్స్ లోపల కూడా వాడతారు. మీరు ఎప్పుడు కూడా ఏదైనా మ్యాథమెటికల్ కాన్సెప్ట్ తెలుసుకున్నప్పుడు ఫస్ట్ యూ చేంజ్ దట్ థింకింగ్. మీరు ఇప్పటిదాకా 10th దాకా మీరు ఆ యాంగిల్ వెళ్ళిండరు. ఇప్పుడు డిగ్రీ దాకా వచ్చాక మీరు నేర్చుకోవాల్సిన సేమ్ ఫండమెంటల్ వాల్యూస్ మీరు ఎలా నేర్చుకోవాలి అంటే ఎక్కడ అప్లై చేయాలి, నేను ఏ ప్లేసెస్ లో ఈ రేషియోస్ ని అప్లై చేస్తాను. ప్రాక్టికల్ గా డే టు డే లైఫ్ లో మీరు ఈ రోజు ఎక్కడైనా వాడారా రేషియోని? ఎక్కడ వాడింటారు? ఎన్ని రేషియో అంటే ఎక్కడ సరిపోతుంది, ఎక్కడ దేంట్లో వాడింటే సరిపోయి ఉంటుంది? మీరు చిన్న ఇంట్లో మీరు ఉప్పు వేసి ఉంటారు కూర లోపల, వేస్తారు ఎంతమందికి వండుతున్నామో ఆ గిన్నెని బట్టి, ఎంతమందిని ఆ సైజు ఆ కూరని బట్టి మీరు వేస్తారు, అవునా కదా? టేస్ట్ని బట్టి దానికి ఏ వంటకం వాడుతున్నాము అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. కారం ఎక్కువ వాడుతున్నప్పుడు కొద్దిగా ఉప్పు ఎక్కువ అవుతుంటుంది. రేషియో అనేది ఇట్ ఈస్ అప్లైడ్ ఇన్ యువర్ డే టు డే లైఫ్. హౌ యు అప్లై, మీరున్న ఏ మొక్కకి ఎంత ఎరువు వేయాలి, ఏ మొక్క ఏ రేషియోలో సపరేట్ చేయాలి, మీరు ఏ రేషియోలో మీరు అందంగా కనపడాలంటే ఏ రేషియోలో మీరు బొట్టు పెట్టుకోవాలి, ఏ రేషియో మెయింటైన్ చేయాలి. అదొక బ్యూటీ రేషియో 1.6. సో సై అంటారు దాని రేషియో. సో ఇలా రేషియోస్ లో యూఆర్ రిప్రజెంటింగ్ ఇన్ యువర్ వరల్డ్ డే టు డే వాట్ ఎవర్ ఫిగరేటివ్లీ అపీరింగ్ థింగ్స్ అండ్ క్వాంటిటీలీ అపీరింగ్ థింగ్స్ యూఆర్ అప్లైయింగ్ డే టు డే లైఫ్. హౌ యూ అప్లై అనే దాన్ని నేను ఇంతసేపు ఎందుకు చెప్తున్నానంటే ఇది చాలా ఇంపార్టెంట్ మిస్సింగ్ పాయింట్ ఇన్ ఎవ్రీ వన్ లెర్నింగ్. ఇది మర్చిపోతారు. అదే మెయిన్ అడిగేది యాప్టిట్యూడ్ మీ టెస్ట్ లో మిమ్మల్ని అడిగేది కీ పాయింట్ ఇదే. మీరు ఎక్కడ అప్లై చేస్తారు అనే దాన్ని అడుగుతారు. మీరు ఎంత తొందరగా ఆన్సర్ కరెక్ట్ గా పెడతారు అనే దాన్ని కాదు చూసేది. అప్లై చేసేది ఎలా తెలుస్తుంది సార్ వింటాను కదా, ఎలా తెలుస్తుంది? 10 క్వశ్చన్ లోపల మీరు 10 క్వశ్చన్లు కరెక్ట్ చేయగలిగే ప్రాబబిలిటీ ఎప్పుడు పెరుగుతుంది? మీరు 10 క్వశ్చన్లు మీరు కాంప్రహెండ్ చేసుకోగలిగినప్పుడు ఆ ప్రాబ్లమ్ ని మీరు అక్యురసీ మీరు 2 గంటల టైం ఇస్తే అందరూ అక్యురేట్ గా చేయొచ్చు. కానీ 10 నిమిషాల లోపల అక్యురేట్ గా ఎవరు చేయగలరు? 10 సెకండ్ల లోపల అక్యురేట్ గా ఎవరు చేయగలరు? ఎవరైతే కాంప్రహెండ్ చేసుకోగలరో వాళ్ళు క్వాంటిటీ ఎబిలిటీ లోపల తొందరగా దాన్ని ఆన్సర్ ని తెప్పించగలరు. మీరు రేపటిదాకా టైం ఇస్తాను 10 సార్లు ఒక్కొక్క దాన్ని ట్రై చేసి మిస్టేక్స్ చేయడం ద్వారా మీకు లెర్నింగ్ ఎక్కువ. మెథడ్ ఏంటంటే కాంప్రహెండ్ చేసుకోవడం. ఒక ఏదైనా కాన్సెప్ట్ ని మీ అంతకు మీరు క్వశ్చన్స్ ని ప్రిపేర్ చేసుకోవడం, అది అవసరం. రేషియో ప్రపోర్షన్ లో నేను 3 రకాలు చెప్పాను. 3 రకాలుగా క్వశ్చన్స్ రావచ్చు. 13:17 ఒకటి ఇచ్చాను, 13:17 ఇచ్చాను, 13/17 ఇచ్చాను. ఇప్పుడు పై అనేది ఇచ్చాను. పై అంటూనే అందరికీ ఒక సింపుల్ రేషియో లోపల సర్కిల్ పెరుగుతూ ఉంటుంది. సర్కిల్ దేని రేషియో అది? సర్కిల్ యొక్క డయామీటర్ టు దాని యొక్క సర్కంఫరెన్స్ రేషియో, అంతేనా? సర్కంఫరెన్స్ టు డయామీటర్ రేషియోనా? సర్కంఫరెన్స్ టు డయామీటర్ ఈక్వల్ టు పై, అవునా కదా? సర్కంఫరెన్స్ బై డయామీటర్. సర్కంఫరెన్స్ బై డయామీటర్ రేషియో కాన్స్టెంట్ గా ఉంటుంది కదా. కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు మరి సర్కిల్ పెరుగుతూ ఉంటుంది కదా, రేడియస్ పెరిగే కొద్దీ. రేషియో కాన్స్టెంట్, రేషియో ఇస్ కాన్స్టెంట్. రేషియో కాన్స్టెంట్ రేషియోలో కూడా పెరుగుతూ ఉంటాయి. వేరియడ్ రేషియో లోపల కూడా పెరుగుతూ ఉంటాయి. డినామినేటర్ పెరుగుతూ ఉండొచ్చు రేషియో లోపల, న్యూమరేటర్ పెరుగుతూ ఉండొచ్చు.
ఏమంటే న్యూమరేటర్ డినామినేటర్ రెండు కాన్స్టెంట్ గా ఉండొచ్చు. ప్రొపోర్షనేట్ అనేది అన్ని అటువంటి సర్కిల్ రేషియో పై ఎందుకు ఉంటుంది? అదొక కాన్స్టెంట్. ఏ టైప్స్ ఉంటాయనేది మీకు క్లారిటీ రావాలి. ఎటువంటి టైమ్స్ లో అటువంటి రేషియోస్ వస్తాయి? ప్రొపోర్షనేట్ రేషియో చిన్న గ్లాస్ లో మీరు తయారు చేసిన నిమ్మకాయ రసము పెద్ద గ్లాస్ లో పోసారు, చిన్న గ్లాస్ లో పోసారు. రేషియో ఆఫ్ లైమ్ టు వాటర్, రేషియో ఆఫ్ యువర్ షుగర్ టు వాటర్, ఇఫ్ ఇట్ ఈస్ టోటలీ మిక్స్డ్, ఇట్ విల్ బి సేమ్. సో కాన్స్టెంట్ ఇక్కడ చిన్న ప్రపోర్షనేట్ చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా రేషియో ఇస్ సేమ్. ఓకే, ఈ కాన్స్టెంట్ రేషియో అనే క్లారిటీ అనేది మీకు రావాలి. తర్వాత ప్రపోర్షనల్ రేషియో న్యూమరేటర్ డినామినేటర్, న్యూమరేటర్ హై, డినామినేటర్ లో. అది ఏ టైప్స్ లో ఉంటాయి? నేను ఇవన్నీ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు తెలియని కాదు, మీరు అందరూ నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే వీటిని అప్లై చేస్తూ ఒక ప్రాబ్లం అయినా మీరు ఆలోచించండి. మీరు డే టు డే లైఫ్ లో ఒక అప్లికేషన్ ఆలోచించండి. న్యూమరేటర్ హై ఉండి డినామినేటర్ లో ఉండే ఒక అప్లికేషన్ ఏంటి? ఒక ట్యాంక్ ఉంది, ట్యాంక్ ని మీరు 50 మంది దాకా సప్లై చేస్తున్నారు. ఒక చెంబు నీళ్ళే ఉన్నాయి, మీరు 5 మందికి ఇవ్వాలి. ఒక చిన్న గ్లాస్ ఎక్కువ అవుతుందా, న్యూమరేటర్ ఎక్కువ అవుతుందా? దీన్ని అప్లై చేయండి. తర్వాత న్యూమరేటర్ ఎక్కువ ఉన్నది, డినామినేటర్ తక్కువ ఉండేది. పెద్దది ఒక పెద్ద మీరు యూ హావ్ టేకెన్ ఏ బిగ్ ఫ్రూట్ అండ్ యూ ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ టు ఆల్, దెన్ ఇట్ విల్ బి డిఫరెంట్. సో హౌ యూ పెద్ద మైసూర్ పాక్ పెద్ద తయారు చేస్తారు, దాన్ని కట్ చేస్తారు 10 మందికి ఇవ్వాలంటే. సో యూఆర్ మేకింగ్ ఏ బిగ్, ఒక చెరువులో నీళ్ళు ఒక 10 ఇళ్ళకి సరఫరా చేస్తారు, ఒక ట్యాంక్ నీళ్లు 10 మందికి సప్లై చేస్తారు. ఏం తేడా ఉంది? 10 ఇళ్ళకి సప్లై చేస్తారు. దాంట్లో రేషియో ఎలా మారుతుంది? ఈ రకంగా ఒక రేషియో అనే ఒక టైం ఎందుకు స్పెండ్ చేస్తున్నా అంటే మీరు ఎలా ఒక ప్రాబ్లమ్ ని ఎలా అప్లై చేస్తారు. నేను ఇంకా ప్రాబ్లమ్ సాల్వ్ ఎలా సొల్యూషన్స్ రావాలి అనే యాంగిల్ చెప్పడం లేదు. ఇలా కాంప్రహెండ్ చేసుకోవడం అలవాటు చేసుకోండి ఏదైనా ఒక కాన్సెప్ట్ ని అనే ఎగ్జాంపుల్ కోసం నేను దీన్ని ఇంతసేపు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, తర్వాత రూల్స్ ఉంటాయి దీనికైనా. ఫస్ట్ గర్ల్స్ పెట్టినప్పుడు, తర్వాత బాయ్స్ వచ్చినప్పుడు, ఫస్ట్ బాయ్స్ వచ్చినప్పుడు, తర్వాత గర్ల్స్ వచ్చినప్పుడు ఆ ప్రపోర్షన్ ఎలా మారుతుంది అనే క్లారిటీ ఉండాలి. తర్వాత అప్లికేషన్ ఫస్ట్ ఏం ఉండాలి? రిప్రజెంటేషన్, తర్వాత కాంప్రహెన్షన్, తర్వాత రూల్స్. ఓకే, రూల్స్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. ఈ 3 స్టెప్స్ ని మీరు క్వాంటిటేబిలిటీలో గుర్తుపెట్టుకోండి. ఇది నెక్స్ట్ కాన్సెప్ట్స్ అన్నిటికీ అప్లై చేయండి. ఓకే, అప్పుడు మీకు ఈజీ అవుతుంది లెర్నింగ్. ప్రాక్టీస్, తర్వాత ప్రాక్టీస్ చేయాలి. 2-3 ప్రాక్టీసెస్ చేయాలి. కాంప్రహెండ్ చేసుకున్నాక ఫస్ట్ ఒకటి యూఆర్ కాంప్రహెండింగ్ విత్ వాట్ ఈస్ ద కాన్సెప్ట్. నెక్స్ట్ యూఆర్ మేకింగ్ ఇట్ టు అండర్స్టాండ్ విత్ సమ్ ప్రాబ్లమ్స్. డే టు డే ఎక్కడ అప్లై చేస్తాను. తర్వాత మీరు ఏం చేస్తారు? రూల్స్ తర్వాత ఏం చేస్తారు? ప్రాక్టీస్ చేశారు. ఈ స్టెప్స్ మీరు గుర్తుపెట్టుకోండి. మీరు చేయగలిగారు అంటే మీరు క్వాంటిటేటివ్ ఎబిలిటీ లోపల మీరు చాలా తొందరగా మీరు ముందరికి వెళ్ళిపోతారు. ఓకే, ఈ ప్రాక్టీస్ చేయాలి మీరు. ఇక్కడ ఏం క్వశ్చన్ అడిగారు? ద ప్యాంథర్స్ ప్లేడ్ 15 గేమ్స్ దిస్ సీజన్. ప్యాంథర్ అనేది ఒక టీం అనుకోండి. ఏదో మన దాంట్లో మనం పెడతాం ప్యాంథర్స్ ఒక టీం ఉంటుంది మన T20 మ్యాచ్ లోపల కూడా. ఆ టీం పేరు 15 గేమ్స్ ఇన్ ద సీజన్. దే వన్ 13 గేమ్స్. వాట్ ఇస్ ద రేషియో ఆఫ్ గేమ్స్ వన్ టు ద గేమ్స్ ప్లేడ్? గేమ్స్ 1 ఎక్కడ ఉంది? అక్కడ 1, 13 గేమ్స్ 1 ప్లేడ్ 15, 13/15. ఇది కాంప్రహెన్షన్ వెంటనే రాయగలిగే ఒక ఎబిలిటీ రావాలి మీకు. ఓకే, is made up of 40% alcohol by volume is mixed with 4 liters. ఇప్పుడు అందరు చేస్తున్నది ఇదే. ఎంత 70% ఉంటుంది. మన ఏది అందరూ చేతికి మనం ఇప్పుడు రాసుకుంటున్నాం కదా శానిటైజర్ లోపల 70% ఆల్కహాల్ ఉంటుంది, వాటర్ ఉంటుంది, మిగతా ప్రపోర్షన్ మిగతా ఉంటాయి. ఇప్పుడు 40% ఆల్కహాల్ బై వాల్యూమ్ is mixed with 4 liters of solution. That is 10% of alcohol by volume. How much in liters of the 40% alcohol solution needed to make the mixture? That is 25% alcohol by volume. ఎవరైనా కొద్దిగా చార్ట్ లో దీన్ని స్టెప్స్ వేయగలిగితే బాగుంటుంది. దీన్ని చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఇది చాలా కాంప్లెక్స్ గా ఉంది కదా క్వశ్చన్. 40% ఆఫ్ ఆల్కహాల్ బై వాల్యూమ్. వాల్యూమ్ అంటే అర్థమైందా? వాల్యూమ్ అంటే 1 లీటర్. ఓకే,
మిక్స్డ్ విత్ 4 లీటర్స్, ఇక్కడ మళ్ళీ 4 లీటర్స్ ఇక్కడ మళ్ళీ నేను అక్కడేమో పర్సెంటేజ్ నుంచి ఇక్కడ మళ్ళీ లీటర్స్ లోపలికి వెళ్ళిపోయాను. 4 లీటర్స్ ఆఫ్ సొల్యూషన్ దట్ ఈస్ 10% ఆల్కహాల్ బై వాల్యూమ్. ఇక్కడ ఏం చెప్పాను, దాని ఈక్వలెంట్ ఎంత ఉంటుంది అనే దాన్ని వాల్యూ చెప్తున్నా. ఈక్వలెంట్ ఈక్వల్ టు వచ్చింది. ఈక్వల్ టు వాట్? 4 లీటర్స్ ఆఫ్ సొల్యూషన్ దట్ ఈస్ 10% ఆఫ్ ఆల్కహాల్ బై వాల్యూమ్ అయింది. 4 లీటర్స్ ఆఫ్ సొల్యూషన్ ని కలిపితే అంటే 40% ఆఫ్ ఆల్కహాల్ బై వాల్యూమ్ ని కలిపితే ఇంకో సొల్యూషన్ కి 4 లీటర్ సొల్యూషన్ కి 10% ఆఫ్ ఆల్కహాల్ అయింది బై వాల్యూమ్. ఇక్కడ గమనించండి, బై వాల్యూమ్ బై వి ఇట్ ఈస్ 10% అయింది. ఓకే, హౌ మచ్ ఇన్ లీటర్స్ ఆఫ్ ద 40% ఆల్కహాల్ సొల్యూషన్ నీడెడ్ టు మేక్ ద మిక్చర్ దట్ ఈస్ 25% ఆల్కహాల్ బై వాల్యూమ్. ఎవరికైనా అర్థమైందా? కొద్దిగా స్టెప్స్ చేస్తే బాగుంటుంది. ఎవరైనా వేయగలరా? ఇది అర్థమైందంటే మీకు రేషియో ప్రపోర్షనేట్ అర్థమైనట్టు. ఈ క్వశ్చన్ ఎవరైనా స్టెప్స్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు చూద్దాం. ఎక్స్ రిప్రజెంట్, ఫస్ట్ ఏమన్నాను, ఎక్స్ తీసుకుంటాం. ఎప్పుడు కూడా ఇటువంటి వాల్యూమ్స్ లోపల మనకు తెలియని విషయాలు ఉన్నాయి కదా. ఎక్స్ రిప్రజెంట్ ద నెంబర్ ఆఫ్ లీటర్స్ ఆఫ్ 40% సొల్యూషన్ అనుకుందాం. ఎక్స్ ఫస్ట్ 40% సొల్యూషన్ ఎక్స్ అనుకుందాం. X liters of the 40% solution plus 4 liters of 10% solution will be equal to ఎంత అయింది అక్కడ? X plus 4 liters of 20% solution అయింది. 0.25 into X plus 4 అయింది. ఇక్కడ ఏం చేశాను, ఇక్కడ 0.4x అనేది 0.4x ప్లస్ ఇక్కడ ఏం చేశాను, ఇక్కడ 4 లీటర్స్ 10% ఆఫ్ ఆల్కహాల్ ని ఈక్వేట్ చేశాను. మీరు కొద్దిగా గమనిస్తే ఇక్కడ దేన్ని ఈక్వేట్ చేశాను, ఆల్కహాల్ పర్సెంటేజ్ ని ఈక్వేట్ చేశాను. అది మీరు చేయాల్సిన, అండర్స్టాండ్ చేసుకోవాల్సిన, దేన్ని ఈక్వేట్ చేయాలి అనే క్లారిటీ మీకు రావాలి క్వశ్చన్ లోపల. దేన్ని ఈక్వేట్ చేశాను, ఆ ప్రపోర్షనేట్ లో 0.4% అన్నప్పుడు 0.4 ఆఫ్ ఎక్స్ దాని ఎంత అయింది. ఇప్పుడు ఎక్స్ సాల్వ్ చేశాను. ఎక్స్ వాల్యూమ్ అనుకున్నాను, ఆ వాల్యూమ్ లో ఎంత ఆల్కహాల్ పర్సెంటేజ్ అనుకున్నాం. 4 లీటర్స్ ఆఫ్ 40% సొల్యూషన్ అవునా కదా. X = 4. ఇక్కడ ఏమనుకున్నాం, ఎక్స్ రిప్రజెంట్ ద నెంబర్ ఆఫ్ లీటర్స్ ఆఫ్ 40% సొల్యూషన్ అనుకున్నాం. 4 లీటర్స్ ఆఫ్ 40% సొల్యూషన్ ఇన్ ఆర్డర్ టు మేక్ ద మిక్చర్ దట్ ఈస్ 25% ఆల్కహాల్ బై వాల్యూమ్. ఏం లేదు, ఇక్కడ రెండింటిని ఈక్వల్ చేసాం అంతే. ఆల్కహాల్ వాల్యూస్ ని ఈక్వల్ చేసాం. మీరు క్వశ్చన్స్ ఇట్లాంటి కాంప్లెక్స్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీకు రేషియో ప్రపోర్షన్ లో దేని రేషియో అడుగుతున్నారు అనే దాన్ని, ఏ రేషియో, ఇక్కడ ఆల్కహాల్ రేషియో అడిగాడు కాబట్టి ఆల్కహాల్ రేషియోని ఈక్వల్ చేశారు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. ఆ తర్వాత అనుకోవడం, దేన్ని అనుకోవాలి ఎక్స్ అనేది క్లారిటీ రావాలి. ఏ క్వశ్చన్ అడిగాడో దాన్ని ఎక్స్ అనుకోవడం, ఏ వాల్యూ స్టార్టింగ్ లో ఇచ్చాడో ఆ వాల్యూని ఎక్స్ అనుకోవడం, అప్పుడు ఈజీ అవుతుంది. ఓకే, దిస్ వన్ వే ఆఫ్ సాల్వింగ్ ఇట్. ఏ సొల్యూషన్ ఈస్ 4 parts ఆఫ్ వాటర్. మీరు అందరూ పేపర్లో రాసుకుంటే విల్ గెట్ వెరీ ఫాస్ట్. Ratio proportion: 3 parts of wine, 1 part of honey, water. How much total solution is there? ఈ సొల్యూషన్, ఒక సొల్యూషన్ ఏదైనా వాటర్ మనం మిక్స్ చేసినప్పుడు దాంట్లో ఎలా వస్తుంది, ఎంత వస్తుంది దీంట్లో? హౌ మచ్ టోటల్ సొల్యూషన్ ఇస్ దేర్ ఇన్ ఇట్, ఎంత సొల్యూషన్ ఉన్నట్టు. ఇక్కడ మీకు క్లారిటీ ఏం రావాలి, వాటర్ అంటే, హనీ అంటే, సొల్యూషన్ అంటే. కంటైనర్ ఆఫ్ ది సొల్యూషన్ కంటైన్స్ ద కంటైనర్ ఆఫ్ ది సొల్యూషన్ అంటే మిక్చర్. సొల్యూషన్ అంటే వీటన్నిటిని కలిపినటువంటి ఫైనల్ సొల్యూషన్. 3 gallons ఆఫ్ వాటర్ ఉంది. హౌ మచ్ టోటల్ సొల్యూషన్ అన్నప్పుడు ఏమవుతుంది, దీనిలో వాటర్, ఓకే, ఎంత పార్ట్స్ లోపల సొల్యూషన్ ఎంత ఉన్నట్టు, ఎన్ని గ్యాలన్స్ ఉన్నట్టు ఓవరాల్ సొల్యూషన్. To begin, notice that there is 3:4 ratio between the water in your container. The water specified by the mix of the components. Given that there are 8 total parts in the solution, this means that you can set up the equation 3/4 into x/8. ఇప్పుడు మీరు ఇట్లాంటి ఈక్వేషన్స్ వచ్చినప్పుడు రెండు బోత్ సైడ్స్ మీరు మల్టిప్లై చేసుకుంటే 6 gallons ఆఫ్ వాటర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏ సొల్యూషన్ మేడప్ ఆఫ్, ఇది నేను వెంటనే చెప్పను, మీరు ఎవరైనా టైప్ చేస్తే బాగుంటుంది. ఐ వుడ్ లైక్ టు ఇంటరాక్టివ్.
మీరెవరు పికప్ చేసినట్లేరు. నేను ఇంకా క్లియర్‌గా ఆ వాల్యూస్ డిగ్రీ లెవెల్ లోపల మనము కొద్దిగా క్లారిటీతోనే ముందరికెళ్ళొచ్చు. క్వెషన్స్ ప్లస్ ఆన్సర్స్‌లోనే ఎళ్ళొచ్చు. 13 పార్ట్స్ ఆఫ్ వాటర్. మీరిప్పుడు ఎక్కడ గూడా రేషియో, ప్రపోర్షన్‌ని అర్థం చేసుకున్నప్పుడు ఎన్ ఏదేది ఎంతెంత కలిపాము అనేది టోటల్‌కి సో, ఓవరాల్ కలపడంతో వచ్చినటువంటి వాల్యూకి రేషియో అవుతుంది. మీరిప్పుడు ఒక కలర్ తెప్పించాను. బ్లూ కలర్ తెప్పించాను. కలర్ నేను బ్లూ కలర్ లోపల వైట్ ఎంత మిక్స్ చేశాను, బ్లూ ఎంత మిక్స్ చేశాను, రెడ్ ఎంత మిక్స్ చేశాను అనే దాన్ని బట్టి కలర్ వస్తుంది. అవునా గదా! వైట్ ఎక్కువైపోతే బాగా బ్రైట్‌గా తయారవుతుంది. అలా ఒక్కొక్క కలర్‌కి ఒక్కొక్క కలర్ వస్తుంది. ఒక్కొక్క కలర్ రేషియోని బట్టి ఎంత కలుపుతాం అనే దాన్ని బట్టి రేషియో వస్తుంది. కాబట్టి ఎంత పార్ట్స్ మనం కలిపాము. అందుకే పార్ట్స్ అనే ఒక ఆహ్, క్వెషన్‌ని మీకు అండర్‌స్టాండింగ్ కోసం ఈజీగా అర్థమవుతుందని ఈ ప్రాబ్లమ్‌ని తీసుకోవడం జరిగింది. రేషియో ఎప్పుడు కూడా దేర్ ఈస్ సమ్ పార్ట్ ఆఫ్ ద వాటెవర్ ఈస్ ప్రిపేర్డ్ వాల్యూ. సో, దాంట్లో ఉన్న ప్రపోర్షనేట్ ఎంత ఉంది అనేది వాల్యూ తెలుసుకోవాలి. ఓకే. ఇప్పుడు పర్సెంటేజ్ ఆఫ్ ఆరెంజ్ జ్యూస్ టు బి 25% ఆఫ్ ద సొల్యూషన్. హౌ మెనీ పార్ట్స్ వుడ్ యూ నీడ్ టు యాడ్? యూ వాంటెడ్ ద పర్సెంటేజ్ ఆఫ్ ఆరెంజ్ జ్యూస్ టు బి 25% ఆఫ్ ద సొల్యూషన్. ఆరెంజ్ జ్యూస్ 25% కావాలి అంటే ఇక్కడ 2 మిక్స్ చేశాను నేను. ఎలా అప్లై చేస్తారు? ఫస్ట్ రేషియో ఎలా తీసుకుంటారు? తర్వాత ఇంకోటి ఏమడుగుతున్నాను నేను? నేనిప్పుడు ఎందుకు అది అడిగిండొచ్చు? మీరు రేపొద్దున్న మీరు జ్యూస్ షాప్ పెట్టుకున్నారనుకోండి. జ్యూస్ షాప్ పెట్టుకున్నప్పుడు మిక్సర్ లోపల మీరు ప్రాఫిట్ తెచ్చుకోవాలనుకోండి. జ్యూస్ బాగా టేస్టీగా ఉందనుకోండి ఈ టైప్ ఆఫ్ మిక్స్. అప్పుడు మీరు ఏది పర్సెంటేజ్ ఎన్ని లీటర్స్ తయారు చేసుకోవాలనే క్లారిటీ మీకు రావాలి అంటే దీన్ని అప్లై చేస్తారు మీరు. ఈ క్లారిటీ ఉన్నప్పుడు తొందరగా మీరు దీన్ని ఎలా చేయాలనే ఐడియా ఉన్నప్పుడు దీన్ని అప్లై చేస్తారు. లేదంటే మీరు ఇంకొకరి దగ్గరికెళ్తారు. మీకు ఈ వర్క్ ఇచ్చారనుకోండి. ప్రాఫిట్ ఎంతొస్తుంది? దీన్ని ఎంత పెంచుదాము అనుకున్నప్పుడు మీరే సొల్యూషన్ ఇవ్వగలగాలి. ఇది సింపుల్ సొల్యూషన్. ఓకే. చూద్దాం. ఆన్సర్ చూద్దాం. మీకెలా అర్థమవుతుందో ఒకసారి దాని సొల్యూషన్ చూసినప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఐ హోప్ యూ హావ్ రిటన్ దిస్ క్వెషన్ సో థట్ యూ ఫాలో దిస్ ఆన్సర్. నేను కొన్ని టైప్ ఆఫ్ క్వెషన్స్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆ టైప్ ఆఫ్ క్వెషన్స్ లోపల ఒక స్పెసిఫిక్ ప్రాబ్లమ్ ఉంటుంది. హిడెన్ యాప్టిట్యూడ్ ఉంటుంది. యాప్టిట్యూడ్‌ని అప్లై చేయడం లోపల ఒక టెక్నిక్ ఉంటుంది. వీటిని మీరు లెర్నింగ్ లోపల మీరు నేర్చుకోవాలి. ఓకే. ఇక్కడ ఏం చేశాను? టు బిగిన్ విత్ యూ నో దట్ ద బేసిక్ ఫార్మ్ ఆఫ్ ద సొల్యూషన్ యాస్ ఎ టోటల్. ఫస్ట్ టోటల్ చేశాను నేను. ఏం చేశాను? ఇక్కడ 13 ఇచ్చాడు, 2 ఇచ్చాడు, 4 ఇచ్చాడు. 4 పార్ట్స్ మూడిటిని యాడ్ చేశాను. అనుకుంటా. మీరెవరు మీ దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు బయటికి. ఓకే. యూ నో ద బేసిక్ అందరూ నిద్రపోతున్నారా? ఆర్ యూ అటెంటివ్? ప్లీజ్ రెస్పాండ్ బ్యాక్ ఇన్ చాట్ అట్‌లీస్ట్. సో టోటల్ ఈస్ 19. Now we know that we are going to have to add X parts of the orange juice. ఏమని అడిగాను ఇక్కడ? వీటికి ఇఫ్ యూ వాంట్ పర్సెంటేజ్ ఆఫ్ ఆరెంజ్ జ్యూస్ టు బి 25%. ఇక్కడ ఆరెంజ్ జ్యూస్‌కి 25% కావాలి అంటే ఎంత యాడ్ చేయాలి అని అడిగాను. దాన్ని నేను ఇక్కడ తీసుకున్నా. X parts of orange juice యాడ్ చేస్తాను అనుకుందాం. అనుకోండి దిస్ మీన్స్ దట్ ఎ న్యూ సొల్యూషన్ విల్ బి 2 + X parts of orange juice. కాబట్టి X పార్ట్ యాడ్ చేస్తే 2 + X parts of orange juice అయింది. ఆరెంజ్ జ్యూస్ అండ్ 19 + X పార్ట్స్. ఎందుకు? ఎక్స్ యాడ్ చేశా కదా ఇక్కడ. పైన కింద యాడ్ అవుతుంది ఇక్కడ. దీనికి ఎక్స్ యాడ్ చేశాను. ఓవరాల్ దానికి కూడా ఎక్స్ యాడ్ అయింది. ఓకే. ఆ క్లారిటీ వచ్చింటే మీకు సొల్యూషన్ అంతా వచ్చేసింది. మీకు ఇక్కడ మొత్తం ఎక్స్ అనుకోవడం రావాలి. ఈ ఈ 2కి ఎక్స్ యాడ్ చేస్తే ఓవరాల్‌గా ఎక్స్ యాడ్ అయింది అనే క్లారిటీ రావాలి. ఈ 2 క్లారిటీ వస్తే ఇటువంటి ప్రాబ్లమ్స్ మీరు ఎన్నైనా చేయగలరు. ఓకే. నేనెప్పుడో ఫిఫ్త్ క్లాస్‌లో చేశాను. ఇది ఒక టైమ్ ఇస్తే చేస్తాను ఎగ్జామ్‌లో వస్తుంది. ఒక పార్ట్‌ని సెపరేట్‌గా యాడ్ చేస్తే టోటల్‌కి ఎలా యాడ్ అవుతుందనే క్లారిటీ మీకు రేషియో లోపల ఆ క్లారిటీ ఉన్నప్పుడు ఈ ప్రాబ్లమ్ చేయగలరు. దట్ ఈస్ వాట్ ఎక్స్‌పెక్టెడ్ ఔట్ ఫ్రమ్ దిస్ అప్లైడ్ ఆరెంజ్ జ్యూస్ బై టోటల్ జ్యూస్. 2 + X బై 19. దీనికి మిగతా అంతా ఇంకా నార్మల్ ఇంకా 25% అయింది కదా! 25% అయింది. 0.25 వేసుకున్నారు. ఆ తర్వాత అంతా నార్మల్ మ్యాథ్స్. తర్వాత మీరు ఇక్కడ ఏమైనా మిస్టేక్స్ చేస్తే ఇక్కడ మిస్టేక్స్ చేస్తారు. ఇది నార్మల్‌గా టెండెన్సీ ఫాస్ట్‌గా చేసే టెండెన్సీస్‌లో ఇక్కడ మిస్టేక్స్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు దాదాపు అందరికి. ఇక్కడ ఏమంటే 0.25 × 19 +
మోర్ బెటర్ అనుకోండి. చాలా సులభంగా మీరు 19 4తో డివైడ్ చేసుకుంటే ఇక్కడ వాల్యూ వచ్చేస్తుంది. ఇట్లాంటి ఇట్లాంటి టైంలో మీరు 0.25 అని అడిగినప్పుడు కొన్నిసార్లు 10లు ఇట్లున్నాయనుకోండి అప్పుడు ఈజీ అవుతుంది. లేనప్పుడు ప్రపోర్షన్‌ని గుర్తుపెట్టుకోవాలి. 1/4 అంటే 0.25 అనే క్లారిటీ ఉండాలి. ఇట్లాంటి వాల్యూస్‌ని మీరు సులభంగా చేయగలరు. ఓకే. ఇది నేను x = 113 అయింది. ఓకే. దిస్ ఆల్ నార్మల్ మ్యాథ్స్. ఇక్కడ మొత్తం ఈ ప్రాబ్లమ్ లోపల ఇటువంటి ప్రాబ్లమ్స్ లో మీకు తెలియాల్సింది ఎంత పెరిగింది, ఎంత పెరిగితే 25% అయింది అని అడిగాను. ఎంత పెంచాలి, ఏ పార్ట్ ని పెంచుతున్నాము, దేన్ని నేను ఎక్స్ అనుకోవాలి, దేన్ని అవుతుంది, ఈ క్లారిటీ ఉంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ మీరు చేయగలరు. ఓకే. రేషియో ప్రపోర్షన్ లో మీకు న్యూమరేటర్ ఎంత పెరుగుతుంది, డినామినేటర్ ఎంత పెరుగుతుంది స్టార్టింగ్ లో చెప్పాను నేను. ఆ క్లారిటీ ఉండి ఈ క్లారిటీ ఉంటే మీరు ఈ ప్రాబ్లం చేయగలరు. ఓకే. If there are 120 men and women on a committee and the ratio of men to women is 5:1, how many more men are on the committee than the women? ఎట్లా చేస్తారు ఇట్లాంటి ప్రాబ్లమ్ ని? ఇట్లాంటివి కూడా క్వశ్చన్స్ అడుగుతుంటారు. 120 men ఉన్నారు, రేషియో ఆఫ్ మెన్ టు ఉమెన్ ఇస్ 5:1, హౌ మెనీ మోర్ మెన్? ద బెస్ట్ అప్రోచ్ ఇస్ టు యాడ్ ద న్యూ. ఇక్కడ ఏమని అడిగా? 5+1 ఉంది కదా, 5+1, how many more men are required to come in the women, and divide the total by the sum. Total by the sum. ఈ టోటల్ సమ్ 5+1 కదా, న్యూమరేటర్ డినామినేటర్ సమ్ చేశాను. ఎంతమంది కావాలని అడిగినప్పుడు 120/6 వేసుకున్నాం. దిస్ గివ్స్ ద వాల్యూ ఆఫ్ 1 part when the total is divided into 6 parts. Luckily for us, there is only 1 part to men for every 5 parts. Now set up equal ratios. Men women ratio అనుకో 5:1 ఇది కూడా x by 20. Solve the number of men across multiply. ఇక్కడ ఏం చేస్తున్నారు? ఫ్రాక్షన్ కింద మార్చుకుంటున్నారు. సింపుల్ ఫ్రాక్షన్ కింద మార్చుకుంటున్నప్పుడు ఆ రేషియో ఎంత యాడ్ చేసుకోవాలి మీకు తెలియాలి. ఓకే. సాల్వ్ ద నెంబర్ ఆఫ్ మెన్ బై క్రాస్ మల్టిప్లయింగ్. ఇక్కడ వచ్చేస్తుంది 100 men and 20 women, which makes 80 more men than the women. Okay. We have a rope of some length, but 2/3 of it is cut off and thrown away. 1/4 of the remaining rope is cut off and thrown away. What is the proportion of the original rope remains? వీటిని కూడా మీరు ప్రపోర్షనేట్ ఎలా కట్ చేస్తాము, ఎంత ఫోర్త్ ఇది చేస్తాము, ఎంత వాల్యూతో, మెయిన్ మీకు ఫ్రాక్షన్స్ క్లారిటీ ఉన్నప్పుడు రేషియో ప్రపోర్షన్స్ అన్ని చేయగలరు. ఓకే. 3/4 of 1/3 is still remains. Multiplying 3/4 will get 1/4. ఓకే. ఈ క్లారిటీ వస్తుంది. The sum of A and B and C is 400 and A is 1/3 B, B is 1/4 C. What is the value of A? ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సమ్ ఆఫ్ ABC is something, A is 1/3 B, B is 1/4 of C. అంటే అక్కడ ఉన్న వాల్యూస్ లోపలనే ఒకటి ఇంకో వాల్యూకి సంబంధం, రిలేషన్ కలుపుతూ ఉంటారు. అట్లాంటప్పుడు మీరు ఏం చేసుకోవాలి? ఇక్కడ అన్నిటిని ఏం చేసాము? ఇక్కడ అన్నిటిని ABC ఇచ్చారు కాబట్టి అన్నిటిని ఒక కామన్ వాల్యూకి రాసుకున్నాం. దేనికి రాసుకున్నాను? సికి రాసుకున్నాం. మీరు బి కూడా రాసుకోవచ్చు. సికి ఎంత ఉంటుంది? ఏ సిలో ఎంత, బి సిలో ఎంత, సి వాల్యూ ఎట్లా తెలుస్తుంది? మూడింటిని కలిపితే ఎంత ఇచ్చాడు కాబట్టి దాంట్లో సి లోపల ప్రపోర్షనల్ వచ్చింది. సి 3/4 of 400 అయినప్పుడు ఏ ఈజీగా వచ్చేస్తుంది. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఏ సమ్ రేషియో ఆఫ్ బి సమ్ రేషియో ఆఫ్ సి అనే క్వశ్చన్స్ చాలా సార్లు అడుగుతుంటారు. ఇటువంటి డిపెండెంట్ వాల్యూస్ ఉన్నప్పుడు మీరు ఇమ్మీడియట్ గా ఏం చేయాలంటే సమ్ వాల్యూ విచ్ ఈజ్ ఆస్క్డ్ ఒక సొల్యూషన్ మీరు బి క్రాస్ చూడండి, same value it will be, you can solve that problem, that kind of problem. 3 men can paint 3 rooms in 3 hours. How long would it take 1 man to paint 1 room? ఇది మళ్ళీ వర్క్ టైమ్ అండ్ వర్క్ లోపల వస్తుంది. ఇది కూడా రేషియోస్ తెలియాలి మీకు. 3 men 3 rooms 3 hours లో చేస్తారు. 3 రకాలుగా వాల్యూస్ ఇచ్చారు. అందరూ 1 hour అనుకుంటారు, బట్ దట్ ఈస్ ట్రిక్ ఆన్సర్. Picture 3 men each painting 1 room. All 3 of them room will be done after 3 hours. So each man actually spends. ఇటువంటి ఎందుకు ఈ ఏరియాలో మనం తీసుకుంటాము? ప్రపోర్షనాలిటీ మనకి బిలీవ్ టు బి వైటల్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ రీజనింగ్. దర్ కీ టు కాగ్నిటివ్ మ్యాథమెటిక్స్. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ తీసుకుంటాం. ఓకే. రేషియోస్, ఫ్యాక్టర్స్, ఫ్రాక్షన్స్ మీరు అర్థం చేసుకుంటే రేషియోస్, ప్రపోర్షన్స్ మీరు చేయాల్సి వస్తుంది, చేసుకోవచ్చు. ఒక బటర్ రేషియో, షుగర్ రేషియో ఇంత ఉందనుకుందాం. 50 grams ఆఫ్ షుగర్ ఈజ్ 2 parts. ఫైండ్ 1 part of 250 అంటే ఎంత అవుతుంది? సింపుల్ గా ఇట్లా అర్థం చేసుకోవాలి.
1 part of 250 grams. Flour వచ్చేసి 500 grams ఉంది. Butter 125 grams. Sugar 250 grams ఉంది. The 250 grams of sugar is ఎంత ఇది? 2 parts. 2 parts. అవునా కదా? ఇది 4 parts. ఎంత parts? Find 1 part of 250. మనం 250/2 వేసుకున్నాం. 2 parts కాబట్టి 2 parts ఉంది కాబట్టి 125. but other parts by 125 multiply by 4. ఇది మెథడ్. Incorrect formation of a fraction, misconception of the ratio as a fraction. ఇది ఇట్లాంటి ఇక్కడ 300/7 వేసుకుంటారు. 3/7 4/7 వేయాలా? 4/7 వేసినప్పుడు ఈ వాల్యూ వస్తుంటుంది. 3/7 వేసినప్పుడు ఈ వాల్యూ వస్తుంటుంది. హౌ మచ్ డస్ ఎలా తెలుసుకోవాలనేది మనకి క్లారిటీ ఉండాలి. ఇవి కొన్ని రేషియో ప్రపోర్షన్స్ లో ఉన్న మిస్కన్సెప్షన్స్. I'll quickly go to misconceptions more. That is for every competitive exam prepare. మీకు తర్వాత పైప్స్ అండ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ కొన్ని వస్తుంటాయి. ఇన్లెట్ అవుట్లెట్, ఇన్లెట్ ఎంత ఫాస్ట్ గా నిండుతుంది, అవుట్లెట్ ఎంత ఫాస్ట్ గా ఎంటీ ఫాస్ట్ గా ఓపెన్ చేస్తుంటాము. ఇదేమో ఇన్ని అవర్స్ లో ఫిల్ అవుతుంటుంది, ఇన్ని అవర్స్ లో ఎంటీ అవుతుంటుంది. ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. వాల్వ్ క్లోజ్ ఓపెన్ ఎంత ఫాస్ట్ గా వస్తుంది, ఎంత ఫాస్ట్ గా మీరు ఇది ఓపెన్ చేస్తుంటే ఇక్కడ ఏదైనా హోల్ పడి ఉంటే ఇది ఇంత రేట్ లోపల బయటకు వెళ్ళిపోతూ ఉంటే, ఇన్లెట్ ఇంత స్పీడ్ తో ఉంటే ఎంత ఫాస్ట్ గా ఇది నిండుతుంది, ఎంతసేపు ఉంటుంది దీని లోపల, ఇట్లా క్వశ్చన్స్ వస్తుంటాయి. బేసిక్ కాన్సెప్ట్ మనకి ఏం తెలియాలంటే ఎఫిషియన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం టేకెన్. వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు టైం టేకెన్ ఇన్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్. మీరు ఇక్కడ ఒక ప్రపోర్షనాలిటీ తీసుకుందాం. కంపేర్ ఎఫిషియన్సీ ఆఫ్ టైం టేకెన్ అక్రాస్ డిఫరెంట్ గ్రూప్స్ ఇన్ టైమ్, స్పీడ్, డిస్టెన్స్. Efficiency is replaced by speed. Speed is inversely proportional to time. Distance is constant. Pipes and systems are just an application of time and work. Concept-wise, it is the same. In the above proportionality, efficiency is replaced by rate of filling. Rate of filling is equal to 1 by time taken. ఎంత టైంలో ఇది ఫిల్ అవుతుంది అన్నప్పుడు రేట్ తీసుకుంటాం. ఎంత రేట్ లో అది ఫిల్ అవుతున్నప్పుడు 1 by టైం టేకెన్ తీసుకుంటాం. ఓకే, ఆ క్లారిటీ మీకు ఉండాలి. ఎంత టైంలో అవుతుంది అన్నప్పుడు ఏం తీసుకోవాలి ప్రపోర్షన్. అంటే ఇన్వర్స్ ప్రపోర్షన్ అనే క్లారిటీ ఎప్పుడు వస్తుంది? ఇది పెరిగినప్పుడు అది తగ్గుతుంది, అది తగ్గినప్పుడు ఇది పెరుగుతుంది. ఈ టైంలో ఎంత అనే క్లారిటీ, ఈ టైంలో ఉన్న డిఫరెన్షియల్ వాల్యూ ఎంత చేంజ్ వస్తుంది, ఎనీ చేంజ్ యూ అబ్జర్వ్ విదిన్ ఎ టైం, దట్ ఆల్ విల్ కమ్ ఇన్ టు దిస్ సబ్జెక్ట్. ఇటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకున్నాం. 10 people వర్కింగ్ ఇన్ 8 hours. How many persons will be required to complete the work in 16 days, working 10 hours a day? మీరు కొద్దిగా చార్ట్ లో ఏమైనా క్వశ్చన్స్ వేస్తే కొద్దిగా మీరు ఫాలో అవుతున్నట్టు అర్థమవుతుంది. ఇఫ్ నాట్, ఇట్ విల్ బి అండర్స్టూడ్ దట్ యు ఆర్ జస్ట్ కీపింగ్ మ్యూట్ అండ్ యు ఆర్ ఫాలోయింగ్ ఆర్ నాట్, ఐఎమ్ నాట్ క్లియర్. ఇక్కడ 10 people వర్కింగ్ 8 hours a day, complete a work in 24 days. How many persons will be required to complete the work in 16 days, working 10 hours a day అని అడిగారు. ఇక్కడ ఏం చేశాను? 10 people తీసుకున్నాను. 8/10 ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ ఎవరైనా చెప్పగలరు? 24 days అన్నాను. ఇప్పుడు ఏం చేశాను? 8/10 into 24/16 వేసాను. ఎలా వేశాను? హౌ మెనీ పర్సన్స్ విల్ బి రిక్వైర్డ్ టు కంప్లీట్ అన్నాను. కాబట్టి ఎందుకు హౌ మెనీ అన్నప్పుడు 16 days అన్నాను. 16 days అన్నప్పుడు 24 days by 16 ఎందుకు వేసుకున్నాను? ఫస్ట్ వాల్యూ 10 people 8 hours a day 24 days. తర్వాత నెక్స్ట్ ఏంటి? 16 days లో 10 hours. 2 వాల్యూస్ ఇచ్చేసాను నేను ఇక్కడ. 2 వాల్యూస్ ఇచ్చినప్పుడు ప్రపోర్షనేట్ గా A is given, B is for B, A into B by A వస్తుంది. ఓకే, A into B by A వస్తుంది. అట్లనే ఇక్కడ కూడా ఒక రేషియో ఇచ్చాను, ఇంకో రేషియో ఇచ్చాను, ఇంకో రేషియో కనుక్కుంటున్నాను. ఇది కనుక్కోవాలంటే ఏం చేయాలి? సింపుల్, 2 రేషియోస్ ని నేను ఇక్కడ 24/16 అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ 16 days రేషియో, అది డేస్ రేషియో 24 ఫస్ట్ ఇచ్చాను కాబట్టి ఇచ్చిన వాల్యూ బై కనుక్కోవాల్సిన వాల్యూ ఇచ్చాను. తర్వాత 8 hours ఇక్కడ 10 hours.
ఇచ్చిన వాల్యూ బై కనుక్కోవాల్సిన అవర్స్, ఇచ్చిన వాల్యూ బై కనుక్కోవాల్సిన అవర్స్. తర్వాత పీపుల్ ఎంతమంది అని వచ్చింది కాబట్టి కనుక్కోవాల్సిన వాల్యూని కింద క్లియర్ గా తెలియాలి. ఇచ్చిన వాల్యూ, కనుక్కోవాల్సిన వాల్యూ కింద వస్తుంది. కనుక్కోవాల్సిన వాల్యూలో ఒక పాయింట్ బయటకు వస్తుంది. అది ఆ ప్రపోర్షన్ మీరు ఒక చిన్న డాట్ లాగా పెట్టుకొని రిప్రజెంట్ చేసుకొని ప్రపోర్షనేట్ ఇవన్నీ కూడా చేయొచ్చు, ఇట్లాంటివన్నీ. ఓకే, దట్ ఈస్ వన్ క్లూ. 10 men 6 boys 20 days, 12 men 4 boys 18 days. In what time will be 8 men 8 boys do the work? ఇప్పుడు ఏం చేస్తాము, 12 men 4 boys అంటే పెద్దవాళ్ళు, 12 men 4 boys 1/18 ఆఫ్ ద వర్క్ రాసుకున్నాను. ఇక్కడ చూడండి, బై టైం 1/2 వేసుకున్నాను. సో మెనీ పీపుల్ కెన్ డూ హౌ మచ్ వర్క్ అనేది రాసుకున్నాను. సో మెనీ పీపుల్ కెన్ డూ హౌ మచ్ వర్క్ రాసుకున్నాను. దీన్ని రెండింటిని కలిపితే నాకేమొచ్చింది, రెండింటిని ఈక్వేషన్స్ లాగా సాల్వ్ చేశాను. నార్మల్ ఈక్వేషన్ లో m = b రెండింటిది మైనస్ చేసుకున్నా ప్లస్ చేసుకున్నా, 2 ప్లస్ 6b 6b ఉంది కాబట్టి దీన్ని మీరు మల్టిప్లై చేసుకొని చేయొచ్చు. రెండింటి 720 వచ్చింది. 8 men 8 boys will be 22.5 days. సింపుల్ ఈక్వేషన్స్ ఇవి. ఓకే, ఇటువంటి దానికి డైరెక్ట్ ఆన్సర్ చెప్పొచ్చు మీరు నార్మల్ ఈక్వేషన్ రాసుకొని. 3,300 men have provision of 32 days if 850 gram per head. ఆఫ్టర్ 7 days ఇక్కడ ఏమొచ్చింది, ఇంతకు ముందు లాగానే రేషియో వచ్చింది, మూడు రేషియోస్ వచ్చాయి. తర్వాత ఆఫ్టర్ సమ్ డేస్ ఇచ్చాడు, ప్లస్ సమ్ డేస్ ఇచ్చాడు. కమ్ నౌ ద ప్రావిజన్ విల్ లాస్ట్ ఆఫ్ 8 days లెస్, తగ్గింది ఇక్కడ మళ్ళీ చూడండి, 8 days లెస్ అయింది. ఇఫ్ గివెన్ 825 grams పర్ హెడ్ వాట్ ఈజ్ ఎక్స్ అన్నాడు. ఇక్కడ ఎక్స్ మోర్ పర్సన్స్ అన్నాడు. ఎక్స్ మోర్ పర్సన్స్ వచ్చాక 8 days తగ్గింది, ఎఫిషియన్సీ పెరిగింది కదా. ఇక్కడ నేను సింపుల్ గా ఏం చేశాను, 3,300 32 days 0.85 grams వేసుకున్నాను. టోటల్ ఎంత వచ్చింది, 7 days లో ఎంత వచ్చింది, లెఫ్ట్ ఎంత వచ్చింది, ఇక్కడ మిగిలిపోయిన దాంట్లో పర్సంటేజ్ తీసుకున్నాను. ఓకే, ఇక్కడ మీకు మిగిలిపోయిన వాల్యూ 7 days కి ఎంత వర్క్ అయింది, మిగిలిపోయిన వాల్యూ ఎంత, మిగిలిపోయిన వర్క్ ఎంత, దాంట్లో నుంచి నేను ఎక్స్ డిరైవ్ చేశాను. ఇటువంటి ప్రపోర్షనేట్ ఒక ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత ఏ కెన్ డూ ఇన్ 12 days, బి ఇది కంపారిజన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. బి ఇన్ 15 days. ఇఫ్ ద వర్క్ టుగెదర్ ఎంత వస్తుందను ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే వర్క్ ని మీరు ప్రపోర్షనేట్ గా రాయాల్సి వచ్చినప్పుడు 1/12 ఆఫ్ ద వర్క్ యూ కెన్ డూ, 1/15 ఆఫ్ ద వర్క్ యూ కెన్ డూ, టోటల్ హౌ మచ్ యూ కెన్ యాడ్. సో దాన్ని రివర్స్ చేస్తే అండ్ నెంబర్ ఆఫ్ డేస్ వస్తుంది. ఎందుకు 1/time ఈజ్ ఈక్వల్ టు దేర్ వర్క్ ఎఫిషియన్సీని 1/time వేసుకోవాలి. దాన్ని రివర్స్ చేస్తే ఓవరాల్ టైం వస్తుంటుంది. ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని ఇట్లా సాల్వ్ చేయొచ్చు మీరు. తర్వాత A+B కెన్ డూ వర్క్ ఇన్ 10 days. ఇక్కడ ఇద్దరు కలిపి చేసే వర్క్ ఇస్తారు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. A+B కెన్ డూ వర్క్ ఇన్ టైమ్ అండ్ వర్క్ లో ఇట్లాంటి వస్తుంది. A కెన్ డూ ఇట్ 15 days. ఇన్ హౌ మెనీ డేస్ B అలోన్ కెన్ డూ ద వర్క్. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, నెంబర్ ఆఫ్ డేస్ ఇచ్చినప్పుడు దాన్ని 1/10, ఇప్పుడు 1/10 వేసుకున్నాం. A+B 1/10 చేసినప్పుడు ఏ ఒక్కడే అన్నప్పుడు 1/15 అయింది కదా. దీంట్లో నుంచి దీన్ని తీసేసాను, అది గుర్తుపెట్టుకోండి. 1/10 లో నుంచి 1/15 తీసేసాను. తర్వాత నాకు వచ్చేసింది ఇక్కడ డైరెక్ట్ 30 days రిక్వైర్డ్ బై B వచ్చింది. ఇది సింపుల్, ఇట్లాంటివి చాలా డైరెక్ట్ ఆన్సర్స్ ఇవి. మీకు ఏం తెలియలేదు ఇక్కడ, 1/10 అనేది రాసుకోవడం తెలియలేదు అనుకోండి, మీరు కన్ఫ్యూజ్ అవుతుంటారు. దాన్ని ఎన్ని రకాలుగా మీరు రాసుకున్నా ప్రపోర్షనేట్ ఎట్లా రాసుకోవాలి అర్థం కాదు. టైమ్ అండ్ వర్క్ లోపల ఎఫిషియన్సీ నేను స్టార్టింగ్ లోనే చెప్పా. ఇక్కడ మీకు టైం ఆ క్లారిటీ లేకుంటే, ఆ రూల్ అప్లై చేయడం రాకుంటే మీరు చాలా కష్టపడుతుంటారు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చేయడానికి. అది అర్థమైతే తొందర చేయగలరు. A and B can do a job in X days. A alone take 8 days more than the X. B can take 8 more days. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఫార్ములా √8 × 18 వేసా. ఎట్లా వేసాను, A and B can do a job in X days. A alone take 8 days more than X. B can take 18 days more than. సంబంధించిన క్లారిటీ రావాలి. మల్టిప్లికేషన్ times of something. One line is extended to 2 times of it, 2x. One line is extended x times of it, x square. Here x is extended to x times, then x square. How much is that? 18 × 8. So we are getting 12. Simple.
ఓకే, ఈ టైప్ ప్రాబ్లమ్స్ ని డైరెక్ట్ గా ఫార్ములా అప్లై చేయొచ్చు. A can do it in 25 days, B in 20 days. They work together in 5 days. A leaves. How much time more is required? టుగెదర్ ఫర్ 5 days వచ్చింది కదా. టుగెదర్ ఫర్ 5 days ని ఏ ఒక్కడికి అప్లై చేయాలంటే 5/25 వేసుకున్నాను. చూడండి ఇక్కడ ఎఫిషియన్సీని ఏ చేసిన వర్క్ లోపల నుంచి మల్టిప్లై చేశాను. అప్పుడు 1/5 వచ్చింది నాకు. వర్క్ డన్ బై ఏ వచ్చింది. వర్క్ డన్ బై వాల్యూని తీసుకున్నాను. వర్క్ డన్ అనే దానికి ఇక్కడ చూడండి, ఇద్దరు కలిసి పనిచేసినప్పుడు వాల్యూని మల్టిప్లై చేశాను 1/25కి. తర్వాత బి హ్యాస్ టు డూ 4/5 చేయాలి. మిగతా 1 మైనస్ చేశాను. 1 మైనస్ 1/5 చేస్తే బి ఎంత లెఫ్ట్ అవుట్ చేస్తుంది. ఇక్కడ బి ఇన్ 20 days వచ్చింది కదా. 20 ఇంటూ ఆ రేట్ ఇక్కడ 1/25 5కి మల్టిప్లై చేస్తాను ఏ కనుక్కోవడానికి. ఇక్కడ 20కి 4/5 తో ఇక్కడ 1/5 5/25 అన్నప్పుడు ఇది వచ్చింది. 4 into 5 అన్నప్పుడు ఈ వాల్యూ వచ్చింది 20 లోపల. బి హాజ్ వర్క్డ్ 5 days. సో 11 more days ఆర్ రిక్వైర్డ్. ఎందుకు 11 more days? ఇక్కడ 5 days బి హ్యాస్ వర్క్డ్ ఫర్ 5 days. A has worked for 1/5 of the total value. మొత్తం ఎన్ని రోజులు అయింది? 25 days అయింది. అవునా? మరి 11 more days అని ఎట్లా చెప్పాడు? ఏ 5 అయింది, అవునా కదా? ఎంత అయింది? మొత్తం 16 days వచ్చింది ఇక్కడ. అవునా? చెప్పాలి ఎవరైనా? ఐ థింక్ ఆర్ యూ ఫాలోయింగ్ ఆర్ నాట్? హలో, ఎట్లా వచ్చింది 16 - 5? బి ఎంత వర్క్ చేశాడు? బి ఇంకా ఎంత వర్క్ చేయాలి? బి మొత్తం వర్క్ 16, 5 ఆల్రెడీ వర్క్ చేశాడు. ఇంకా ఎంత వర్క్ చేయాలి కాబట్టి 11 వచ్చింది. ఓకే, ఇది కొద్దిగా క్లారిటీ కావాలి. టైమ్ అండ్ వర్క్ లోపల ఏ మూవ్స్ 90 km/h, టైమ్ అండ్ డిస్టెన్స్ x to y, రిటర్న్స్ y to x 60 km/h. ఈ యావరేజ్ స్పీడ్. ఇది నార్మల్ గా యావరేజ్ లోపల టోటల్ తీసుకొని బై వేస్తాం. ఇక్కడ 3 వాల్యూస్ ఇచ్చాం కాబట్టి 3 వాల్యూస్ ని యావరేజ్ తీసుకుంటాం. యావరేజ్ వచ్చింది వాల్యూ. తర్వాత డిస్టెన్స్ బిట్వీన్ ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ నేను ఒక అజ్యూమ్ చేసుకున్నాను ఒక వాల్యూని. ఇది ఒక క్లూ, ఇది ఒక మెథడ్. నేను ఒక వాల్యూని అజ్యూమ్ చేసుకొని ఒక వాల్యూని సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ కామన్ 90, 60, 30కి కావాలంటే ఎల్సిఎం తీసుకొని మొదలు పెట్టచ్చు. అది కూడా ఒక మెథడ్. టోటల్ టైం తీసుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ వన్ వే. తర్వాత ఒక చిన్న పోల్ ని స్పీడ్ గా వెళ్తుంది ఒక ట్రైన్, సో మెనీ km/h, మొత్తం ట్రైన్ మొత్తం లెంత్ ఇంత, అది మొత్తం దాటడానికి ఎంత టైం పడుతుంది? అవన్నీ స్ట్రైట్ ఫార్వర్డ్ సబ్స్టిట్యూషన్ లెక్కలు. ఓకే, అవన్నీ యూ కెన్ సబ్స్టిట్యూట్ డైరెక్ట్లీ. మీకు ఫార్ములా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయకండి. మీరు km/h, తర్వాత పర్ సెకండ్, కిలోమీటర్ని మీటర్లని, ఒక స్తంభం అనేది మీటర్ లోపల ఒక సెంటీమీటర్ లోపల ఇస్తారు. అప్పుడు ఆ రేషియో మీకు కిలోమీటర్ టు సెంటీమీటర్, అవర్స్ టు సెకండ్స్, ఆ రేషియో ప్రపోర్షన్ మీరు అప్లై చేసుకోవడం రావాలి. ఓకే, thief run 50 km from police. Speed of the thief is 60 km. What should be the minimum kilometer? ఇప్పుడు ఏమైంది, ఇక్కడ 50 km పోలీస్ ఉన్న దగ్గర నుంచి 50 km రన్ చేశాడు. థీఫ్ యొక్క 60 km స్పీడ్ లో ఉన్నాడు. 60 km/h అన్నట్ట. ఏమి రాయలేదు కదా ఇక్కడ. 120 km లోపల ఉన్నప్పుడు ఏం చేస్తాము అన్నప్పుడు ఏం చేయాలి? ఇక్కడ 50 km ఓన్లీ డిస్టెన్సే ఉంది. ఇక్కడ స్పీడ్ ఆఫ్ థీఫ్ 60 km/time. మీరు అవరా మినిట్సా ఇద్దరిని ఈక్వల్ గా తీసుకోండి. వాట్ షుడ్ బి ద మినిమం స్పీడ్ ఆఫ్ పోలీస్ టు క్యాచ్ దెమ్ బిఫోర్ నెక్స్ట్ 120 km? 120 km అప్పుడు 60 km/h కిందనే తీసుకోవాలి. ఇక్కడ ఏం చేస్తారు? ఓకే, సింపుల్ గా 50/x - 60, ఇంకా 60 km కాబట్టి ఈక్వల్ టు 2. ఇప్పుడు 2x - 120 50, x 85. ఓకే, ఇది కొద్దిగా ఇది ఒక కొన్ని క్వశ్చన్స్ వచ్చినట్టు సిరీస్ 1 ఈజ్ రాంగ్, మీరు మిగతా సిరీస్ లో కనిపెట్టాలి. ఇట్లాంటి వాటిలో మీరు డైరెక్ట్ గా స్క్వేర్స్ వేయడము, ఈ డైరెక్ట్ ఎగ్జామ్కి వచ్చిన క్వశ్చన్స్, బ్యాంక్ పిఓస్ లో వచ్చిన క్వశ్చన్స్, లాస్ట్ ఇయర్ కొన్ని ఇయర్స్ బ్యాక్ వచ్చిన క్వశ్చన్స్ ఇవి కొన్ని. ఇక్కడ సిరీస్ లోపల మిస్సింగ్ ఏంటి అని కనుక్కొని వచ్చినప్పుడు మీరు డైరెక్ట్ గా అప్లై చేయాలి. మీరు వీటికి ఈ సిరీస్ ని వాటిని ప్రపోర్షనేట్ ఎంత, వాటి స్క్వేర్ ఎంత, స్క్వేర్ రూట్ ఎంత, వాటి మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఎంత, వాటి లేకుంటే ఫ్యాక్టర్స్ ఎంత,
వాటి కామన్ వాల్యూస్ అంతా ఈ రకంగా మీరు సిరీస్ ఏదైనా డిటెక్ట్ చేయొచ్చు ఇట్లాంటివన్నీ. తర్వాత ఇదొకటి ఏ మ్యాన్ స్పెండ్స్ 40% ఆన్ ఫుడ్, 20% ఇది రేషియోలో ఎంత ప్రపోర్షనేట్ గా స్పెండ్ చేశాడు. 12% ఆన్ ట్రావెల్, 10% ఆన్ ఎడ్యుకేషన్. ఫైండ్ ద అమౌంట్ స్పెండ్ ఆన్ ట్రావెల్ అన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫుడ్ ఇచ్చాడు, రెంట్ ఇచ్చాడు, ట్రావెల్ ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు కదా, ఎడ్యుకేషన్ ఇచ్చాడు. మొత్తం యాక్చువల్గా సేవ్డ్ ఇచ్చాడు. మొత్తం ఎంత స్పెండ్ చేశాడో ఇవ్వలే వాల్యూ. మీరు ఎంత ఎక్స్పెండిచర్ అనేది కనిపెట్టాలి. ఫస్ట్ ఎక్స్పెండిచర్ కనిపెట్టాక దాంట్లో సేవింగ్ ఎంత అనే దాన్ని డిరైవ్ చేశాక ఎక్స్ వాల్యూ కనుక్కున్నాక అప్పుడు మీకు వాల్యూ వస్తుంది. ఇది టిపికల్ పాత మెథడ్. మీరు కొత్త ఫాస్ట్ గా చేయాలనుకోండి, కాంపిటేటివ్ ఎగ్జామ్ లాగా టోటల్ ఇన్కమ్, టోటల్ ఎక్స్పెండిచర్ 40% టోటల్, 20% హౌస్ రెంట్. మొత్తం మీరు 100లో నుంచి 82% తీసేశాను. ఇది 18% సేవింగ్ వచ్చింది. ఎక్స్పెండిచర్ ఆన్ ట్రావెల్ ఈజ్ ఈక్వల్ టు 7,200 into 18 into 12 డైరెక్ట్ గా చేసేసాడు. ఇక్కడ చూసారా, ఇది సింపుల్ మెథడ్. ఇది స్టెప్ బై స్టెప్. ఇది కొద్దిగా టైం పడుతుంది. ఇది ఫాస్ట్ గా చేయొచ్చు. ఇట్లాంటివి టోటల్ ఇన్కమ్ లోపల మీరు తొందరగా చేయాలంటే ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసేసి 100 నుంచి తీసేసి ఆ వాల్యూ లోపల ఎంత పర్సెంటేజ్, 12% ఆఫ్ ట్రావెల్ అన్నాడు కదా, అది అప్లై చేస్తే మీకు వచ్చేస్తుంది. ఇదొక ట్రిక్. 2 రకాల ట్రిక్స్ లో మీరు ఎలా చేయొచ్చు. తర్వాత వెన్ న్యూమరేటర్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్ ఇస్ by 20%, the resultant factor becomes 5/8. Find the original fraction అన్నాడు. ఇట్లా అన్నప్పుడు మీరు ఇమ్మీడియట్గా ఏం చేయాలి, x + x/10. మామూలుగా ఇది టిపికల్ ఫార్ములా వేసుకొని చేసుకుంటాం, అవునా కదా. x/110 అంటాం, x/8 అయింది, ఆ రెండింటి రేషియో 5/8 అయింది. వాటిని సాల్వ్ చేసి ఇంత వచ్చింది. గివెన్ ఫ్రాక్షన్ ఈక్వల్ టు ఇంత అని వచ్చింది. ఒరిజినల్ ఫ్రాక్షన్ ఎంత, 5/11. ఓకే, గివెన్ ఫ్రాక్షన్ ఎంత, ఒరిజినల్ ఫ్రాక్షన్ ఎంత అన్నప్పుడు డైరెక్ట్ గా వేసేసాను నేను. 5/8 ఇంటూ ఏమేసాను ఇక్కడ, ఎక్కడి నుంచి వచ్చింది నాకు, 80/110 వచ్చేసింది. ఎక్కడి నుంచి వచ్చింది నాకు, 10. దీనికి అప్లై చేశాను నేను, ఎంత ఇంక్రీజ్ డిక్రీజ్ డైరెక్ట్ అప్లై చేసి దాన్ని 80/110 కింద రాసుకున్నాను. 5/11 వచ్చింది. ఇది డైరెక్ట్ అప్లై చేయడం. ఇది డైరెక్ట్ గా మనకి ఇది కాంప్రహెండ్ చేసుకున్నప్పుడు ఇది వస్తుంది ఫాస్ట్నెస్. ఓకే, డిగ్రీ లెవెల్లో మీకు ఇది రావాలి, కాంప్రహెండ్ చేసుకునే క్లారిటీ రావాలి. ప్రాబ్లమ్ ఏదైనా సరే మీ అంతా మీరు సొంతంగా ప్రాబ్లం చెప్పగలిగినప్పుడు ఈ స్టెప్ కి వెళ్ళగలరు. లేకుంటే ఈ స్టెప్ లోనే ఉంటారు. మీరు ఏదైనా ఒక కాన్సెప్ట్ ని 4-5 రకాలుగా మీరు ప్రాబ్లం లాగా చెప్పగలిగినప్పుడు దీని దగ్గరికి వెళ్ళగలరు. బట్ వాట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం విల్ బి సమ్ డబుల్. ఏదైనా సరే 8 years కి డబుల్ అవుతుంది. ఇప్పుడు డబుల్ అంటే నేను డైరెక్ట్ గా ఏం తీసుకున్నా, ఇక్కడ n-1/t into 100 రేట్ ఈజ్ ఈక్వల్ టు n-1/t into 100. ఎంత అయింది, ఇంట్రెస్ట్ అనేది, ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది, ఇంట్రెస్ట్ రేట్ ఈజ్ ఈక్వల్ టు డబల్ అంటే డైరెక్ట్ వేసుకున్నాను నేను, డబల్ టు 8 years, 8 years టైం వేసుకున్నాను. 8 years కి డబల్ 2 అనేసి వేసుకున్నాను. దానికి వాల్యూ వేసేస్తాను. ఓకే, ఇది మీకు ఈ ఫార్ములా గుర్తుండాలి. ఇట్లాంటి వాటిలో రేట్ అని చూసుకోవాల్సింది. ఏ సమ్ ఆఫ్ మనీ డబల్ ఇట్సెల్ఫ్ బై. ఇంట్రెస్ట్ లోపల ప్రిన్సిపల్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది. ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు యువర్ టోటల్ వాల్యూ ఎక్స్పెక్టెడ్ అవుట్. ఇన్ ఇయర్స్ ఇంట్రెస్ట్ విల్ బి డిఫరెంట్లీ క్యాలిక్యులేటెడ్. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ అన్నప్పుడు PTR/100 ఎవ్రీ ఇయర్ ఒకే రకమైన రేషియోలో ప్రీవియస్ ఇయర్ యొక్క వాల్యూ ఎంత వచ్చిందో సంబంధం లేకుండా పెరిగేది. ప్రీవియస్ వాల్యూని కూడా తీసుకుంటే అది ఎక్స్పోనెన్షియల్ గా పెరుగుతుంది. ఎక్స్పోనెన్షియల్ గా పెరిగినప్పుడు రేట్ ఇంకోటి యాడ్ అవుతుంది, 1+ అనేది ఒకటి యాడ్ అవుతుంది ఫార్ములాలో. ఓకే, అది క్లారిటీ రావాలి. మీకు కొన్ని టిప్స్. రెక్టాంగిల్ ఫీల్డ్ ఇస్ 5:4 respectively. The perimeter of the field is 360 meters. What is the breadth of the field in the meters? పెరిమీటర్ ఫార్ములా తెలియాలి, ఇక్కడ మీన్ వాల్యూ తెలియాలి, బ్రెడ్త్ తెలియాలి. ఓకే, బ్రెడ్త్ అంటే ఏంటి తెలియాలి, లెంత్ అంటే ఏంటో తెలియాలి, పెరిమీటర్ అంటే తెలియాలి. అప్పుడు మీరు ఈ సొల్యూషన్ చెప్పగలరు. ఓకే, తర్వాత మిక్చర్ నేను ఒకటి ఫార్ములా చెప్పాను ఇందాక. మిక్చర్ ఒకటి ఎగ్జాంపుల్ చెప్పాను, ఎలా మిక్చర్ లోపల ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, బ్యాగ్ లోపల ఒక పర్సంటేజ్ ఎలా తీసుకోవాలి కాయిన్స్, ఇది కూడా నేను ఒక ఫార్ములా చెప్పాను. ఇది నేను ఇందాక 3 ప్రపోర్షన్ రేషియో ఒకటి చెప్పాను. A:B, B:C ఉన్నప్పుడు A:B, C కనుక్కోవడం ఎట్లా, A:B ఇచ్చింటారు, B:C ఇస్తారు, A:B, C కనుక్కోమంటారు. అప్పుడు ఎలా అప్లై చేయాలి.
ఏం చేశాడు ఇక్కడ, ఇది మధ్య లోపల ఈ 2 మల్టిప్లికేషన్ వస్తుంది. ఇక్కడ స్టార్టింగ్ లో ఈ రేషియో వస్తుంది, స్టార్టింగ్ లో ఈ రేషియో వస్తుంది. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుని మీకు 3 రేషియో వస్తుంది. తర్వాత మీకు స్టాక్స్ అని ఒక సబ్జెక్ట్ ఉంది. స్టాక్స్ అండ్ ఇవి మనము కాన్సెప్ట్స్ తెలుసుకున్నప్పుడు స్టాక్ మార్కెట్ టెర్మినాలజీ తెలుసుకోవాలంతే. ఇది కూడా కూరగాయల మార్కెట్ లాగానే ప్రతి ఒక్క దానికి మీరు ఆటోమేటిక్ గా వాటికి సంబంధించిన ఒక వాల్యూ ఉంటుంది స్టార్టింగ్ లోపల. షేర్స్ కానీ స్టాక్స్ కానీ. షేర్ అంటే ఏంటి, నువ్వు ఒక కొన్ని డబ్బులు ఇచ్చావు, నేను ఒక కొన్ని డబ్బులు పెట్టుకున్నాను, మీ ఫ్రెండ్ ఇంకో డబ్బులు పెట్టాం, ముగ్గురము మూడు డబ్బులు పెట్టాం, 3 రకాలుగా. ముగ్గురం 1 రూపాయలు పెట్టాం అనుకోండి. ఆ ఒక్కొక్క రూపాయి పెట్టింది తర్వాత వాటిలో నుంచి ప్రాఫిట్ వచ్చింది అనుకోండి. మనం ముగ్గురం కలిపి ఒక ఏదో శనక్కాయలు కొనుక్కున్నాం, శనక్కాయలు కొని దాని మీద ప్రాఫిట్ వచ్చింది, అవి అమ్మాం, కొద్దిగా వేయించి అమ్మాం, నాకు 2 రూపీస్ వచ్చింది, లేకుంటే డబల్ అయింది. డబుల్ అయినప్పుడు ఏమైంది, నాకు సమ్ మనీ వచ్చింది. దాన్ని మళ్ళీ నేను ఆ వచ్చిన ప్రాఫిట్ ని నేను షేర్ చేసుకున్నాను, సమ్ పర్సెంటేజ్ ఇచ్చుకున్నాం. మిగిలిన డబ్బులు ఏం చేద్దామంటే ఇంకా 50 పైసలు పెట్టుకొని ఇంకో కొన్ని శనక్కాయలు కొనుక్కున్నాం. ఐఎమ్ ఇన్వెస్టింగ్ ఫ్రమ్ ద వాట్ ఎవర్ ది ఎర్న్డ్ వాల్యూ. నేను ప్రతిసారి నాకు వచ్చిన ఎర్న్ వాల్యూ లోపల ఇంత వాల్యూ నేను నీకు ఇస్తాను, అది డివిడెండ్. తర్వాత దాన్ని మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తాను, రీఇన్వెస్ట్ చేసి మళ్ళీ దాంట్లో ప్రాఫిట్ తీసుకుంటాను. ప్రాఫిట్ వచ్చిన ప్రాఫిట్ లోపల సమ్ పర్సెంటేజ్ ఐ విల్ బి యూజింగ్ ఫర్ ద రీఇన్వెస్ట్మెంట్, సమ్ పర్సెంటేజ్ ఐ విల్ బి ప్రాఫిట్ లోపల డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాఫిట్. మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తారా, వచ్చిన ప్రాఫిట్ అంతా డిస్ట్రిబ్యూట్ చేస్తారా? It's all about ratio, how much to be distributed, how many shares you have, based on the distribution will happen. How much profit to be distributed also will be decided by the board. So ఈ క్లారిటీ ఉండాలి మీకు. ఓకే, ఈ డివిడెండ్ అంటే ఏంటి, షేర్ హోల్డర్ అంటే ఈ 3 persons who join to purchase that particular thing, అది షేర్ హోల్డర్ ఎవరైనా సరే. ఓకే, దాంట్లో ఏం ప్రత్యేకంగా కొత్తగా షేర్ హోల్డర్ అంటే ఒక ప్రొసీజరల్ గా ఏమి ఉండదు. ఈజ్ వన్ ఆఫ్ ద పర్సన్ హూ పర్చేస్డ్ యాజ్ ఎ ఇన్వెస్టర్ మనీ షేర్ యువర్ మనీ ప్యాకెట్ స్పెండ్ చేసేది నువ్వు అయ్యుండొచ్చు, బట్ దెర్ ఇస్ షేర్ ఆఫ్ దట్ పర్సన్. ఈ క్లారిటీతో ఉన్నప్పుడు ఈ టెర్మినాలజీ మీకు క్లారిటీ వస్తుంది. షేర్స్ లోపల, షేర్స్ లో ఏం లేదు, ఇట్ ఈస్ అబౌట్ రేషియో ఆఫ్ హౌ మచ్ ఈచ్ పర్సన్ ఈజ్ హ్యావింగ్ ఎ వాల్యూ, మనీ వాల్యూ. సో మనీ వాల్యూకి వచ్చే ప్రాఫిట్ కూడా షేర్ ఉంటుంది దాని లోపల. ఆ క్లారిటీ ఎంత ఉంటుంది, ఎంత మనీ పెట్టామో అంత వాల్యూ వస్తుంది, ఎంత ప్రాఫిట్ వచ్చిందో ఆ ప్రాఫిట్ లో ఎంత డిసైడ్ చేస్తామో అంత డివిడెండ్ వస్తుంది. ఓకే, ఆ క్లారిటీ ఉంది. డివిడెండ్ అంటే ఏంటి, షేర్ ప్రాఫిట్ అంటే ఏంటి, షేర్ వాల్యూ అంటే ఏంటి, వాల్యూ ఆఫ్ షేర్ ఆర్ స్టాక్ విచ్ ఇస్ ప్రింటెడ్ ఆన్ ద షేర్ సర్టిఫికేట్, అది ఫేస్ వాల్యూ. అది మరి వాల్యూ మారిపోతుంది కదా. అవును, ఇప్పుడు మార్కెట్ వాల్యూ ఒకటి ఇంటికి అని చెప్పి డిసైడ్ చేసి ఉంటుంది గవర్నమెంట్, అది ఫేస్ వాల్యూ అవుతుంది. కానీ మార్కెట్ వాల్యూ అంతకే కొంటావు నువ్వు, స్క్వేర్ యార్డ్కి నీకు మార్కెట్ వాల్యూలో వేరే డిమాండ్ ఉండొచ్చు, వాడు అడుగుతుండొచ్చు ఆ టైంలో అక్కడ ఉన్న డిమాండ్ని బట్టి. అట్లా మార్కెట్ వాల్యూ మారిపోతుంది. ఫిక్స్డ్ వాల్యూ వచ్చేసి గవర్నమెంట్ డిసైడ్ చేసిన ఫేస్ వాల్యూ. ఆ రకంగా ఒక సర్టిఫికేట్ లోపల ఒక వాల్యూ అయితే వస్తుంది, అది ఫేస్ వాల్యూ అవుతుంది. స్టార్టింగ్ లోపల నువ్వు మనీ అది షేర్ వాల్యూ అవుతుంది, మార్కెట్ వాల్యూ ఉంటుంది. ఈ క్లారిటీ రావాలి, ఇవన్నీ కొన్ని టెక్నాలజీ క్లారిటీ రావాలి. షేర్స్ అండ్ షేర్ మార్కెట్ లోపల సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇవి ఎక్కువ బ్యాంకింగ్ దాంట్లో అడుగుతుంటారు. బ్యాంకింగ్ లోపల ఒక 4-5 క్వశ్చన్స్ వస్తుంటాయి ప్రతిసారి. ఇట్లా మీకు క్లారిటీ ఆఫ్ కాన్సెప్ట్ క్లారిటీ కావాలి. మీరు ఎక్కువ బీఎస్సీ బ్యాక్గ్రౌండ్ అంటే మీరు కొద్దిగా కామన్ సెన్స్ ఉండాలి మీకు. మీరు బిఏ అంటే మీకు కంపల్సరీగా ఈ విషయాలు, కామర్స్ కి సంబంధించిన విషయాలు తెలిసి ఉండాలి, ఈ కాన్సెప్ట్స్ క్లారిటీ ఉండాలి మీకు. 100 షేర్ ఈజ్ కోటెడ్ అట్ డిస్కౌంట్ ఆఫ్ 8. ఎందుకు ఇక్కడ 100 డిస్కౌంట్ అన్నప్పుడు మార్కెట్ వాల్యూ ఎంత అయినట్టు, ఆ డిస్కౌంట్ మైనస్ చేస్తాం. 100 షేర్ ఈజ్ కోటెడ్ అట్ ప్రీమియం 18 అన్నప్పుడు మార్కెట్ వాల్యూ ఎంత అయినట్టు, 100 ప్లస్ ఈ వాల్యూ అవుతుంది, 118 అవుతుంది. ఈ క్లారిటీ రావాలి, ఫేస్ వాల్యూ మార్కెట్ వాల్యూ అనేది క్లారిటీ రావాలి. బై ₹100, 15% of stock at 125 means face value of stock is 100. The annual dividend on the share is 15% of the face value. The market value of the stock is, ఇక్కడ మార్కెట్ వాల్యూ అర్థమైంది అనుకుంటా. ఇంత ఇది ప్రాబ్లం, ఒక ప్రాబ్లం చూసుకున్నాం. యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ 15, ఇక్కడ ఒకసారి చూడండి, 100 రూపీస్, 100, 15% స్టాక్ అట్ 125.
స్టాక్ లోపల మొత్తం స్టాక్ లోపల 15% 125. అంటే ఏమన్నట్టు ది ఫేస్ వాల్యూ ఆఫ్ స్టాక్ ఇస్ 100. Annual dividend on the share is 15% of the face value. The market value of the ఎందుకంటే 100 కాబట్టి 15% of the face value is 15. Market value of the stock is 125. In the case, the annual investment of 125 gives you annual income of 15. And ఎందుకు డివిడెండ్ అనేది నీ ఇన్కమ్ అవుతుంది. Thus, the rate of interest per annum is equal to annual income of the investment. Rate of percentage of interest ఎంత వచ్చింది? 12% వచ్చింది నీకు. 15 రూపీస్ వచ్చింది అంటే డివిడెండ్ నీకు 125లో నీకు 15 అంటే 12% ఆఫ్ ద నీకు ఇంట్రెస్ట్ వస్తున్నట్టు. ఓకే, ఫేస్ వాల్యూ ఆఫ్ ద షేర్ ఆల్వేస్ రిమైన్స్ ద సేమ్. ద మార్కెట్ వాల్యూ చేంజెస్. డివిడెండ్ ఈజ్ ఆల్వేస్ పేడ్ ఆన్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ ద షేర్. మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ కాకండి, ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ సెల్లింగ్ ప్రైస్, తర్వాత మార్కెట్ ప్రైస్ చాలు. ఎంత ఎంత మార్కెట్ లోపల ఉన్న వాల్యూ దాని ప్రకారం మీకు ఫేస్ వాల్యూ నుంచి వచ్చిన ప్రాఫిట్ వస్తూ ఉంటుంది. తర్వాత డివిడెండ్ అనేది ఇట్ ఈస్ ఎర్నింగ్ ఓవర్ ప్రాఫిట్. ఆ క్లారిటీ కావాలి అంతే. ఆ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటే షేర్స్ ఈజీని అర్థమవుతుంది. తర్వాత ఇన్వెస్ట్మెంట్, టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ 1 షేర్, టోటల్ ఇన్కమ్ బై ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ 1 షేర్, టోటల్ ఫేస్ వాల్యూ బై ఫేస్ వాల్యూ ఆఫ్ 1 షేర్. ఈ మూడు కూడా ఈక్వల్ ఉంటాయి. ఇది ఒక క్లారిటీ ఉండాలి. టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ 1 షేర్, టోటల్ ఇన్కమ్ ఎంత వస్తుంది, ఇన్వెస్ట్మెంట్ ఎంత వస్తుంది, ఇన్వెస్ట్మెంట్ కి 1 షేర్ మీద ఒక షేర్ అనేది ఒక షేర్ కి ఎంత వస్తుంది అనేది కనుక్కున్నప్పుడు మీకు ఈ మూడు ఈక్వల్ అయితే అనే క్లారిటీ రావాలి. ఓకే, ఈ ప్రాబ్లం చేయడానికి ట్రై చేయండి. వాట్ ఈస్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్, ఈ రెండు ప్రాబ్లమ్స్ ట్రై చేయండి. ఐ విల్ బి ఆన్ మ్యూట్ ఫర్ సమ్ టైమ్. I hope all of you will do this 1 minute at least. That is, you are not responding back. So I want to, these two problems you do. Tell me in chat window, what is the value?
Sir, your voice is not audible, sir. Not audible, sir. Oh, please play. Now I am audible, I think. Okay. Yes, sir. It's gone mute. Okay. Okay, sir. Dividend. A man wants to have a interest of 15% on his money. Find the market value for each share. ఎంత ఉండాలి అన్నప్పుడు ఫేస్ వాల్యూ తీసుకుంటాము. డివిడెంట్ ఎంత వస్తుంది అంటే ఇట్ ఇస్ వాల్యూ ఐఎమ్ గెటింగ్ అవుట్ ఆఫ్ ద వాట్ ఎవర్ ఇస్ ద ఫేస్ వాల్యూ. ఆ వాల్యూ ఎంత వస్తుంది తీసుకుంటాము. మ్యాన్ వాంట్స్ టు ఎర్న్ హౌ మచ్ యూ వాంట్ ఎర్న్ అనే దాన్ని బట్టి 225% ఉందనుకోండి, ఆ రోజు ఉన్న షేర్ వాల్యూని బట్టి దేంట్లో పెట్టాలి అనే దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకుంటాడు. ఓకే, సో ద మార్కెట్ వాల్యూ ఆఫ్ ద షేర్ ఇస్ 15 అయినప్పుడే నేను ఇన్వెస్ట్ చేస్తాను దాంట్లో, లేకుంటే ఆ షేర్ లో ఇన్వెస్ట్ చేయాలని డెసిషన్ తీసుకోవచ్చు. ఓకే, తర్వాత ఒక ఇన్వెస్ట్మెంట్ ఇస్తాము. ఒక పర్సెంటేజ్ లో నువ్వు ఇన్వెస్ట్ చేస్తావు. ఒక స్టాక్, టోటల్ స్టాక్ లో 60% నువ్వు దాంట్లో పెట్టావు. ఇంత ఎర్నింగ్ వచ్చింది. ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత వచ్చింది? 16% వచ్చిందని చెప్పాడు. ఎంత వచ్చింది? ఇది నార్మల్ డైరెక్ట్ పర్సెంటేజ్ క్వశ్చన్స్ ఇవి. డైరెక్ట్ ఇంకేం తేడా ఉండదు. మీరు పర్సెంటేజ్ ఎంత ఉంటుంది, షేర్ అనే క్లారిటీ ఉంటే చేసేయచ్చండి. The man invested 1500 in stock, 95 to obtain an income of 130. What is the dividend from the? ఇప్పుడు డివిడెండ్ అనేది ఎంత వాల్యూ? 95 ఉన్నప్పుడు ఇన్కమ్ 130 తెచ్చుకున్నాడు. 130 తెచ్చుకున్నాడు అంటే అది డివిడెండ్ అయింది. ఎంతలో 1500 ఇన్వెస్ట్ చేస్తే 130 వచ్చింది. 130 by 1500 into 95. ఇది వస్తే డివిడెండ్ 8.32% వచ్చినట్టు. ఆ క్లారిటీ ఉండాలి. ఎంత ఇన్వెస్ట్ చేశాను, ఎంత వచ్చింది. నాకు మొత్తంలో 10 రూపాయలు వచ్చింది. ఎంత ఇన్వెస్ట్ చేశాను? 1000 రూపాయల్లో 10 రూపాయలు వచ్చింది. అది అంతకంటే మొత్తం ఫేస్ వాల్యూలో స్టాక్ 95 ఉన్నప్పుడు నేను ఇన్వెస్ట్ చేశాను. అప్పుడు నాకెంత వచ్చింది? ఎంత వాల్యూ వచ్చింది? ఎంత వాల్యూ వచ్చినది నాకు డివిడెండ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ కూడా మీకు క్వశ్చన్స్ ఉన్నాయి. నేను దీన్ని తర్వాత చూపిస్తాను. ఇంకొక చిన్న విషయం మీకు, ఇప్పుడు మీకు కొన్ని విషయాలు అర్థమైంటాయి. ఒక చిన్న కాన్సెప్ట్ లో కూడా మీకు క్లారిటీ రావాలి. ఎందుకంటే రేషియోస్ కొన్ని తీసుకున్నాము, టైమ్ అండ్ డిస్టెన్స్ తీసుకున్నాను, టైమ్ అండ్ వర్క్ తీసుకున్నాను, తర్వాత పర్సంటేజ్ తీసుకున్నాను, తర్వాత మీకు షేర్స్ కి సంబంధించిన ఒక క్లారిటీ వచ్చింది. వీటన్నిటికీ కూడా కామన్ ఏంటిది మీకు అందరికీ? ఇది ప్రపోర్షన్. ఏమంటారు మీరు మ్యాథ్స్ లోపల వాటిని ఏమంటారు? మీరు అర్థమెటిక్ అప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్, పర్సంటేజెస్, మనీ క్యాలిక్యులేషన్స్ మీకు తెలియాలి. తర్వాత రేషియోస్ కి సంబంధించిన దాంట్లో మీకు ఎలా ఒక రేషియో నుంచి ఇంకో రేషియోని ఎక్స్ అని అనుకోవడం, దేన్ని ఎక్స్ అనుకోవాలనేది తెలియాలి. తర్వాత క్వశ్చన్ లోపల మీరు కొన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకోవడం తెలియాలి. వీటి లోపల ఒక వర్క్ ఎంతసేపట్లో చేస్తారు, ఎంత టైం ని ఎఫిషియన్సీ లోపల ఎలా మార్చుకున్నామో తెలియాలి. ఇంతమంది ఇన్ని అవర్స్ లో ఇంత వర్క్ చేసినప్పుడు ఆ ప్రపోర్షనేట్ వర్క్ ఎంత చేశారనేది తెలియాలి. దాన్ని ఎలా రిప్రజెంట్ చేయాలి తెలియాలి. ఇది సమ్మరీ. మనకి అంతే, ఎక్కువ లేవు మనకి, అంతే కాన్సెప్ట్స్. ఇంతే కాన్సెప్ట్స్ చిన్నగానే ఉంటాయి, కానీ అడిగే ప్రశ్నలు రకరకాలు ఉంటాయి. కాబట్టి మీరు ఒక కాన్సెప్ట్ ని 5 రకాలుగా క్వశ్చన్లు వేసుకోగలిగితే మీరు ఫాస్ట్ గా ఆన్సర్స్ చేయగలరు. మీ అంతకు మీరు సొంతంగా రేషియో ప్రపోర్షన్స్ లోపల ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్స్ లోపల మీరు కొన్ని క్వశ్చన్స్ తయారు చేయండి. ఎక్కడ బుక్ చూడకండి, మీ అప్పుడు కానీ మీరు ఒక క్లారిటీతో ముందరకెళ్ళలేరు. తర్వాత ఒక చిన్న వాల్యూ చూపిస్తాను. మీరు మ్యూట్ చేసి అన్మ్యూట్ చేసుకోవచ్చా? నేను ఒక్క నిమిషం, జస్ట్ ఐ వాంట్ టు షేర్ వన్ డేటా రిప్రజెంటేషన్. 1 minute.
Speed is equal to distance by time. Distance covered is equal to 600 meters. Time taken is దాంతో ఏమవుతుంది 2 minutes 30 seconds వచ్చినప్పుడు therefore speed is equal to ఎంత టైమే. స్పీడ్ ఎంత అయింది అనేది ఎట్లా క్లారిటీ వస్తుంది అది గుర్తుపెట్టుకోవాలి. 4 meters per second. ఓకే, ఇది మీకు రావాల్సిన ఫండమెంటల్ క్లారిటీ టైమ్ అండ్ డిస్టెన్స్ లోపల. ఓకే, టైమ్ అండ్ డిస్టెన్స్ లోపల మీకు కొన్ని టిప్స్ ఉంటాయి. యావరేజ్ స్పీడ్ అన్నప్పుడు ఒకే డిస్టెన్స్ ని 2xy by x+y కింద తీసుకోవాలి. x and y ఆర్ స్పీడ్స్ అయినప్పుడు యావరేజ్ స్పీడ్ 2xy by x+y అవుతుంది. యావరేజ్ స్పీడ్ ఏమవుతుంది, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. డిస్టెన్స్ ట్రావెల్ తీసుకుంటాం, ఫస్ట్ యావరేజ్ స్పీడ్ తీసుకుంటాము రెండు ఆ స్పీడ్ యావరేజ్ తీసుకొని ఆ తర్వాత వాటిని బట్టి టోటల్ డిస్టెన్స్ తీసుకుంటాం. యావరేజ్ స్పీడ్ తో క్యాలిక్యులేట్ చేస్తాం. 2 men start from opposite ends A and B of a linear track respectively. If AB is equal to 100 meter, what will be the ratio of speed of both men? According to question, time is constant. Therefore, speed is equal to ఏముంటుంది, స్పీడ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ డిస్టెన్స్. అక్కడ అంతే, ఇంకేం అప్లై చేయగల. ఇది ఎంత ఉంటుంది, ఒక వాల్యూస్ గీయడము, రిలేటివ్ గా రెండింటి యొక్క రేషియోస్ రిప్రజెంట్ చేయడము వస్తే మీరు ఇమ్మీడియట్ గా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలరు. నేను బొమ్మ వేయడం ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నా అంటే మీకు క్లారిటీ కోసం ఎప్పుడు కూడా బొమ్మలు వేయడం నేర్చుకోండి. మ్యాథ్స్ లోపల, మ్యాథ్స్ ఇస్ ఎ లాంగ్వేజ్ దట్ షుడ్ బి ఫెల్ట్ విత్ సమ్ ఇన్పుట్స్. ఓకే, ఇవి కొన్ని రేషియో ప్రపోర్షన్స్ లోపల మీకు యావరేజ్ స్పీడ్ లోపల వచ్చే లెక్కలు. ఓకే, వాటికి సంబంధించిన దాని తర్వాత మీకు ఒక చిన్నది ఒక వెబ్సైట్ చూపిస్తాను, నాకు ఆన్సర్ చేయండి. You all give me answer about one website I will show. You got again I am on mute or I don't. అందరూ కూడా ఒకసారి హలో, able to see me? No sir, no We sir. are not able to see. Able to see, this is every day we see different data, right? So what is the status of these things we see, right? This is a data, everyday COVID data we will be seeing. So lot of data is there here. How data is to be read, that is about data will be represented with some attachment with identification. Data ki oka identity units ఉంటాయి. డేటాను రిప్రజెంట్ చేయాలంటే వాటికి సంబంధించిన జియోగ్రఫికల్ అటాచ్మెంట్ ఉంటుంది దానికి. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఏ డేటా, ఇక్కడ ఏ డేటా ఫస్ట్ వాట్ ఫర్ దిస్ డేటా యూ టు బి క్లియర్ ఆల్వేస్. నేను ఇక్కడ ఓపెన్ చేసేసా, ఏదో ఒక వెబ్సైట్ ఓపెన్ చేశా. వెబ్సైట్ ఏ డేటా ఎట్లా తెలుసుకున్నాం, ఫస్ట్ ఇమ్మీడియట్ గా మీకు COVID-19 కి సంబంధించిన డేటా ఫస్ట్ టాప్ లెవెల్. నెక్స్ట్ దాన్ని బైఫర్కేట్ చేస్తే ఇక్కడ ఏమో ఫోన్ నెంబర్స్ డేటా ఇక్కడ వచ్చింది, ఇక్కడ కోవిడ్ టెస్టింగ్ డేటా వచ్చింది, కేసెస్ అక్రాస్ ఇండియా టోటల్ డాష్ బోర్డ్ అంటారు దాన్ని. డాష్ బోర్డ్ డేటానా వాట్ ఎవర్ డీటెయిల్డ్ డేటా, స్టేట్ వైజ్ వ్యాక్సినేషన్ డేటా కిందికి వెళ్తే వచ్చిందా మొత్తం. అక్కడ ఏదో చాలా వాల్యూస్ వచ్చాయి. ఇక్కడ మీకు చూస్తున్న డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది క్లారిటీ చాలా బాగా వస్తుంది దీంట్లో. మీరు కోవిడ్ సైట్ లోకి వెళ్ళండి, మీరు ప్రాక్టీస్ చేయండి, రకరకాల క్వశ్చన్స్ ప్రమోట్ చేయండి. ఇప్పుడు వ్యాక్సినేషన్ ఆఫ్ డోసెస్ ఎన్ని ఉన్నాయి, తర్వాత డోస్ 1 డోస్ 2 ఎన్ని వచ్చాయి, డోస్ 1 ఎక్కువ ఉన్నాయి, డోస్ 2 ఎక్కువ ఉన్నాయి, డోస్ 2 ఎక్కువ ఉండవు అనే కాన్సెప్ట్ వెళ్ళకండి. ఎన్ని స్టేట్స్ లో ఉంది, ఆల్మోస్ట్ నియర్ బై ఎక్కడ ఉంది. ఇప్పుడు ఇట్లా చేయాలనుకోండి, దీన్ని చూపించాలనుకోండి, మీరు ఇమ్మీడియట్ గా ఇది చూసారనుకోండి, గంట సేపు పడుతుంది మీకు. అదే సేమ్ మీరు ఇదే సేమ్ డేటాని మీరు ఒక చిన్న దీనికి ఇక్కడ ఇచ్చింటాడు, ఎక్సెల్ లోపల తీసుకుని, ఎక్సెల్ ఇవ్వలేదు,
ఓకే. దీన్ని నేను సేమ్ డేటా తీసుకొని ఒక చిన్న ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసి ఎక్సెల్ లోపల నేను ఓపెన్ చేసుకుంటానండి. ఓపెన్ చేసుకుంటే నాకు డేటా ఇంటర్ప్రిటేషన్ నాకు ఈజీ అవుతుంది. ఓకే. అదే నేను ఒక డేటా ఇంటర్ప్రిటేషన్ క్వెషన్స్ లోపల మనకి ఎలా మనం అర్థం చేసుకోవాలనే దానికి నేను ఇదే ఒక నిమిషం నేను దీన్ని షేర్ చేస్తాను. మీకు వెబ్సైట్ కనబడుతుంది కదా. ఇప్పుడు నేనేం చేశాను, దీంట్లోకి వెళ్ళిపోయి స్టాప్ షేర్ అండ్ షేర్ యూ వన్ ఆఫ్ డేటా ప్రాబ్లమ్ ఒక ఎక్సెల్ లోపల ఓపెన్ చేశాను. ఎక్సెల్ లోపల ఉంది. ఇప్పుడు నాకు ఎక్సెల్ లోపల ఉన్నప్పుడు ఈ డేటా అర్నల్ స్టేట్ ఉంది, టోటల్ వ్యాక్సినేషన్ డోసెస్ ఉంది, డోస్ 1 ఎక్కువ ఉందా, డోస్ 2 ఎక్కువ ఉందా, నీకు ఎట్లా తెలుస్తుంది? రెండింటికి సంబంధించిన డిఫరెన్స్ ఆఫ్ డోస్ అని కొట్టుకున్నాను నేను. దానికి ఒక వేరియేషన్ ఎంత వచ్చిందో దాని ఈ డేటా జనరేట్ చేసినప్పుడు వీటికి సంబంధించిన విషయాలన్నీ నాకు తెలియాలనుకోండి. ఇదేదో వాల్యూస్ ఉన్నాయి. ఈ వాల్యూస్ అన్ని తెలియాలంటే నేను ఒక చార్ట్ ఉంటుంది. చార్ట్ ఏ చార్ట్ ఉన్నాయి ఇక్కడ ఈ చార్ట్ ను అర్థం చేసుకుందాం. ఫస్ట్ కాలం బార్ చార్ట్ అని ఉంటుంది. కాలం బార్ చార్ట్ ఏమి ఇస్తుంది? ఇక్కడ ఒక్కొక్క స్టేట్ వైజ్ ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ ని ఇది బార్ చార్ట్ లోపల చూపిస్తుంది. ఇంత ఎక్కువ వాల్యూస్ ఉన్నప్పుడు ఎలా వస్తుంది? ఇక్కడ చూడండి, ఇక్కడ చార్ట్ అని వచ్చిందా, ఒక్కొక్క స్టేట్ వచ్చిందా, ఇక్కడ ఆ స్టేట్ లో నుంచి ఎంత వాల్యూస్ ఉన్నాయో ఇక్కడ వచ్చింది. పీక్ వాల్యూ ఎంత ఉంది చార్ట్ లోపల? అన్నిటికంటే హైయెస్ట్ అనేది మాక్సిమం దానికంటే ఎక్కువ మించదు, అంటే అంతకంటే ఎక్కువ మించదు. అనేది లోయెస్ట్ ఎంత ఉంది, దాని స్కేల్ ఎంత ఉంది, వై వాల్యూ యొక్క స్కేల్ ఎంత ఉంది, డిఫాల్ట్ ఎంత సెలెక్ట్ చేసుకున్నారు. పోనీ ఈ బాట్ చార్ట్ తీసుకుంటే ఏమొచ్చింది, అది 2D వచ్చింది, అంతే, ఏం తేడా రాలేదు. ఇక్కడ బాట్ చార్ట్ తీసుకుంటే ఇక్కడ ఏం రాలేదు. వాల్యూస్ వచ్చినప్పుడు, 2 వాల్యూస్ వచ్చినప్పుడు ఆ వాల్యూస్ వాడతారు. ఓకే, దీనికి నేను ఇది నాకు క్లారిటీ రాలేదు, పై చార్ట్ దీనికి వాడచ్చా? ఇది అస్సలు లేదు దీంట్లో. ఎందుకు? పేర్లన్నీ ఎక్కువైపోయినాయి, దీంట్లో క్లమ్సీగా ఉంటాయి కాబట్టి దీంట్లో ప్రపోర్షన్ తీసుకున్నాం. లేకుంటే ప్రపోర్షన్ ఏం తీసుకున్నాను నేను? రైస్, దాల్, 4 ఆయిల్ అనేదాన్ని నేను తెలుసుకోవాలనుకున్నాను, ఫుడ్ లో ఎంత ఉంది అనేది. రైస్ ఏమో నాకు 45% వచ్చింది, దాల్ ఏమో నా ఫుడ్ లోపల ఎంత 20% వచ్చింది, తర్వాత ఆయిల్ ఏమో సమ్ 10% వచ్చింది అనుకుందాం. ఇట్లాంటి వాటికి పై చార్ట్స్ ఉపయోగపడతాయి. సమ్ రేషియో ప్రపోర్షన్ నేను తెలుసుకోవాలనుకున్నప్పుడు నాకు పై చార్ట్స్ యూజ్ అవుతాయి. దాల్ కి ఒక కలర్ వచ్చింది, రైస్ కి ఒక కలర్ వచ్చింది, ఆయిల్ కి ఒక కలర్ వచ్చింది. కావాలంటే వాటి పర్సంటేజ్ వాల్యూస్ వస్తాయి. వాటి వాల్యూస్ ని డౌన్లోడ్ చార్ట్ అంటారు, దీన్ని పై చార్ట్ అంటారు. ఒకటి వాల్యూస్ అన్ని వచ్చే వాల్యూస్ కూడా కనిపెట్టచ్చు. ఇది 13% ఆఫ్ ఇట్, 16%, 27% ఆఫ్. సో నా ఫుడ్ లోపల ఎంత పర్సెంటేజ్ ఉంది, ఏది ఎక్కువ ఉంది, ఏ రేషియోలో ఎంత పై ఆక్యుపై చేస్తుంది, తక్కువ ఉండి ఎక్కువ ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ చేయాలంటే ఫిగరేటివ్ లో పై చార్ట్స్ వాడుతుంటాం. తర్వాత ఇవే సేమ్ ఇట్లాంటి ఎక్కువ వాల్యూస్ ఉన్నప్పుడు మనం బార్ చార్ట్ వాడతాం. బార్ చార్ట్ ఎందుకు, పై చార్ట్ ఎందుకు, ఆ క్లారిటీ తెలియాలి మనకి. ఏ చార్ట్ దేనికి వాడతాము, ఎక్స్ యాక్సిస్ లో ఏముంటుంది, వై యాక్సిస్ లో ఏముంటుంది, ఆ క్లారిటీ కావాలి మనకి. ఎక్స్ యాక్సిస్ లో ఈ నేమ్స్ ఆఫ్ స్టేట్స్ వచ్చింది, డోస్ 1 లో డోస్ 2 లో ఇవి కూడా తెలియాలనుకోండి. అప్పుడు వీటిని మూడింటిని కలిపాను అనుకోండి. ఇప్పుడు ఏ చార్ట్ సెలెక్ట్ చేసుకోలేను? మూడింటిని కలిపినప్పుడు నేను ఒక్కొక్క చార్ట్ లోపల ఒక వేరియేషన్ ఏముంది అని తెలుసుకోవాలనుకోండి. నేను రెండింటిని కంపారిజన్ పెడతాను. ఇప్పుడు ఏమొచ్చింది? డోస్ 1, డోస్ 2 వాల్యూస్ కూడా వచ్చాయి. టోటల్ వ్యాక్సినేషన్ డోసెస్ కూడా వచ్చాయి. టోటల్ వ్యాక్సినేషన్ ఎక్కువ ఎక్కడ ఉంది, డోస్ 1 ఎక్కువ ఉందా, డోస్ 2 ఎక్కువ ఉందా, దేంట్లో డోస్ 2 ఎక్కువ వచ్చింది, దీన్ని చూస్తే గుజరాత్ ఎక్కువ వచ్చింది అని చెప్పేయచ్చు. ఇంకెక్కడ ఎక్కువ వచ్చింది? ఉత్తరాఖండ్ లో ఎక్కువ వచ్చిందా? ఉత్తరాఖండ్ లో ఎట్లుంది? అసలు ఏమి కనపడలేదు, ఇక్కడ పర్సంటేజ్ తక్కువ, నెంబర్ నెగ్లిజిబుల్ ఉంది. మరి దాన్ని ఇంక్రీజ్ చేయాలంటే స్కేల్ పెంచుకోవాలి. ఇక్కడ స్కేల్ పెంచుకోవాలి, లేదంటే ఆ టైప్ ఆఫ్ వాల్యూస్ వచ్చేట్లు చూసుకోవాలి. మనం ఏ డేటా రిప్రజెంట్ చేస్తున్నాము, ఏ చార్ట్ రిప్రజెంట్ చేస్తున్నాము, దాన్ని బట్టి ఏది ఎక్కువ ఉంది, ఏది పీక్ లో ఉంది, లేకుంటే యావరేజ్ వాల్యూస్ ఇస్తారు, స్టాటిస్టికల్ డిస్ట్రిబ్యూషన్ ఇస్తారు. స్టాటిస్టికల్ డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు మనకి మీన్ కంటే ఏది ఎక్కువ ఉంది, మీన్ కంటే ఏది తక్కువగా ఉంది, ఇట్లా కూడా మనకి కంపారిజన్స్ వస్తుంటాయి. మీన్ కంపారిజన్ కంటే ఏది ఎక్కువ ఉంది, ఇది స్టాటిస్టికల్ కంపారిజన్, ఏది ఎక్కువ ఉంది, ఏది తక్కువ ఉంది, ఇట్లాంటి వాటి డేటాని మనము రకరకాలుగా రిప్రజెంట్ చేసుకోవడము,
వాటిని రకరకాలుగా వాటి మీద బేస్డ్ గా క్వశ్చన్స్ కూడా మనకి పాసిబుల్ ఉంటాయి. ఓకే, 2 hours కంటిన్యూస్ గా మీరు అందరూ ఉన్నందుకు థ్యాంక్స్. సిలబస్ ని టాప్ లెవెల్లో కొద్దిగా కవర్ చేయగలిగాము. డీటెయిల్ గా చేయాలంటే ఇటువంటి సిలబస్ ని ఒక్కొక్క సెషన్ నార్మల్ గా మనం ఒక 3-4 days తీసుకుంటుంటాం. Okay, thanks madam for giving me opportunity. Thank you very much sir. We are deeply honored with your kind gesture in consenting and taking the class within a short period of time sir, and you tried your best. In fact, you have stretched too much to complete the whole syllabus within the given time sir. Thank you very much, and I hope our students, they got immensely benefited from your elaborative lecture sir. Thank you very much. Thank you very much, sir. Now I call it a day. The class is over. By all. Thank you very much, sir.